ఇంకా ఈ కేసు గురించి మనకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. బహుశా అవి అర్థం కాకపోవచ్చు కూడా. మన దగ్గర అక్కడక్కడ విచిత్రమైన కొన్ని పజిల్స్ ఉన్నాయి. అలాగే వాటన్నిటినీ కలిపినా కూడా మనకొక పిక్చర్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఓకే, యా. నా పేరు జోసెఫ్ కర్బీ. నేను శాన్ బెర్నార్డినో కౌంటీలో లీడ్ డిటెక్టివ్ సర్జెంట్గా పనిచేశాను. 2007 నుంచి 2015 వరకు మేజర్ క్రైమ్స్ యూనిట్ని నేనే సూపర్వైజ్ చేస్తూ ఉండేవాడిని. శాన్ బెర్నార్డినో కౌంటీ లాస్ ఏంజలస్ నుంచి 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. అది కాలిఫోర్నియా ఇన్లాండ్ ఎంపైర్ రీజియన్. మా పాపులేషన్ 2 మిలియన్లు. మేమెన్నో వైలెంట్ క్రైమ్స్ని చూసాం. గ్యాంగుల మధ్య హత్యలు, అధిక మొత్తంలో మాదక ద్రవ్యాల వ్యాపారాలు, ఇలా ఎన్నో చూసాం. ఊళ్ళో సంవత్సరానికి దాదాపు 65 హత్యలు జరుగుతూ ఉన్నాయి. శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ హోమ్సైడ్ బ్యూరోలో చూస్తున్నాం. అది నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. కానీ షెరిడన్ ఫ్యామిలీకి ఆల్టన్ అవెన్యూలో జరిగిన సంఘటన లాంటిది ఎక్కడా నేను చూడలేదు. ఎవరూ చూసుండ్రు. 911 మీ పరిస్థితి ఏంటి? నేను కరెక్ట్ అయిన పర్సన్ కి కాల్ చేశానా అని తెలీదు. ఒకరి వెల్ఫేర్ కోసమే నేను ఇప్పుడు మీకు కాల్ చేశాను. మీ పేరుని చెప్పగలరా ప్లీజ్? నా పేరా? నా పేరు కేసీ పోర్టర్. నేను టిఫనీ షెరిడన్ ఫ్రెండ్ని. మా పిల్లలు ఒకే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ వయసు పిల్లలున్నప్పుడు తెలియని చాలామంది పేరెంట్స్ని మనం మీట్ అవ్వాల్సి వస్తుంది. కానీ టెఫ్ నేను బాగా క్లోజ్ అయ్యాం. లంచ్ కోసం మేము ఒకే రెస్టారెంట్లో మీట్ అవ్వాలనుకున్నాం, కానీ తను అక్కడికి రానే లేదు. ఒకవేళ తను మర్చిపోయి ఉంటుందని నేను అనుకున్నాను. సో అలాగే వదిలేశాను. తర్వాత లారెన్ ఇంటికొచ్చి శామ్ చాలా రోజుల నుంచి స్కూల్కి రాలేదని చెప్పాడు. నేను చాలాసార్లు కాల్ చేశాను, ఇంకా టెక్స్ట్ చేసి చూశాను, కానీ నాకు రిప్లై రానే లేదు. తర్వాత దాన్ని నేను మనసులోనే ఫీల్ అవ్వగలిగాను. తప్పు జరుగుతోందనిపించింది. నాకు తెలుసు అది పెద్ద దూరంలో లేదు. అలాగే ఆ లంచ్ని మిస్ అవ్వాల్సిన అవసరమూ లేదు. నేను వెంటనే ఎవరినైనా పంపి అక్కడ చెక్ చేయమని అడుగుతాను. నా పేరు వెల్ మార్టినెస్. నేను డిప్యూటీ షెరీఫ్ బెర్నార్డినో షెరీఫ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ప్రమాదం జరిగిన చోటికి నేను నా పార్ట్నరే వెళ్ళాం. వెల్ఫేర్ చెక్ కోసం ఒక కాల్ వచ్చింది. షాండన్ హిల్స్లో ఉన్న ఒక ఇంటి నుండి. మంచి ఏరియానే, అదొక గేటెడ్ కమ్యూనిటీ. అది మాత్రమే గుర్తుంది. అంతా వీడ్గా ఉంది. ఏదో తప్పుగా ఉందని అర్థమైంది. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లోపలికెళ్ళి చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్, లోపల ఎవరైనా ఉన్నారా? నా పార్ట్నర్ కూడా పిలిచాడు. మళ్ళీ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ ఎటువంటి మూమెంటే లేదు. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓరి దేవుడా, అక్కడొక క్రైమ్ జరిగింది. అసలు వాళ్ళకి ఏమైంది? దీన్ని రోజు ఆలోచిస్తూ ఉంటాను. దాని గురించి నాకు కలలు వస్తాయి. ఎందుకు వాళ్ళని చంపారు?
అది చాలా దారుణమైన రోజు. దాన్ని చూసినప్పుడు నేను నిజంగా భయపడిపోయాను. నా పార్ట్నర్ వైపు తిరిగి, ఓ మై గాడ్, వాడు తిరిగొచ్చాడు అన్నాను. హాయ్, నా పేరు లెక్సీ టేలర్. నేను శాన్ బెర్నార్డినో పీడీలో సీనియర్ హోమ్సైడ్ డిటెక్టివ్గా ఉన్నా. హోమిసైడ్ బ్యూరోలో రావడానికి ముందు నేను 9 years పెట్రోల్ ఆఫీసర్గా పనిచేశాను. తర్వాతే నా పార్ట్నర్ జోక్ రబీతో నేను పనిచేయడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను మా అన్నయ్యని పెంచడానికి 2 ఉద్యోగాలు చేసేది. ఆగకుండా ఆవిడ పరిగెత్తేది. చాలా దారుణమైన మగవాళ్ళు తన్ని భయపెట్టడం చూశాను. అప్పుడే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రజలకి మంచి చేయాలనుకున్నాను. మా అమ్మ లాంటి ఒకరిని కష్టమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని అనుకోలేదు. ఒక మెటల్ బ్యాండ్లో డ్రమ్మర్గా అవ్వాలనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ బ్రదర్ ఒక అతను అకాడమీలో ఉన్నారు. అది అద్భుతంగా అనిపించింది. మనసుని మెదడుని ఏకం చేసి ఆలోచించడం అనేది నాకు నచ్చింది. ట్రైనింగ్ తర్వాత నేను ఇందులో చిక్కుకున్నాను. చట్ట ప్రకారం మన కెరియర్ని నేను ఇలాగే అప్రోచ్ చేశాను. కష్టమైన పరిస్థితుల్లో నేను ప్రజల కోసం ఉండాలనుకున్నా. కానీ ఇంతలా దారుణాన్ని నేనెప్పుడు చూడలేదు. 93 నుంచి 95 వరకు రివర్ సైడ్ ఇంకా శాన్ బెర్నార్డినోలో 3 హత్యలు జరిగాయి. అవి సీరియల్ మర్డర్స్ అని మేము కనిపెట్టగలిగాం. అందులో గమనిస్తే కొన్ని సంప్రదాయాలున్నాయని అర్థమైంది. ఈ చోటే అనుకుంటా. అవునా, బ్లూ టర్ప్తో వాళ్ళని కవర్ చేశారు. రోడ్డు మీద నుంచి ఈజీగా మనం వాళ్ళని చూడొచ్చు. ఇది సర్వీస్ రోడ్, ఇక్కడికి చాలా మంది రారు కూడా. అది దారుణంగానే ఉంది. ఎవరు కూడా ఇలాంటి దారుణమైంది చూడరు కదా. 1993 ఆగస్టు 8న శాన్ బెర్నార్డినో నేషనల్ ఫారెస్ట్లో షిఫ్రా అనే 24 ఏళ్ల అమ్మాయికి చెందిన బొటనవేలు కనిపించింది. ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. జననాంగాన్ని ఛిద్రం చేశారు. యూట్రస్ని తొలగించారు. ఆ శరీర భాగాలు 2 వారాలుగా అక్కడ ఉండుండొచ్చని కర్నర్ చెప్పారు. కానీ ఖచ్చితంగా నిర్ధారించలేం. షిఫ్రా హై స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తను డోప్ యూజ్ చేస్తుంది. అండ్ తన జీవితాన్ని చాలా హ్యాపీగా సంతోషంగా గడిపింది. తను చాలా ఫన్నీ అయిన అమ్మాయి. తను బ్యాడ్ పర్సన్ అంతా కాదు. అదేంటంటే తను ఇక్కడున్న చాలా మందిలాగే తను కూడా తప్పుదారిలో ఇరుక్కుంది. నేను ఎప్పుడూ తనతో దీని గురించి చెప్పేదాన్ని. ఇది చాలా డేంజరస్ షిఫ్రా, ఇది ఆపే అని చెప్పాను. నేను ఏడవనని ముందే చెప్పాను. క్యాసా బ్లాంకా నైబర్హుడ్లో ఏరియా 91 అని ఒకటుంది. అక్కడే షిఫ్రాని చివరిగా వాళ్ళు చూశారు. తర్వాత డీన్స్ కార్నర్ అనే హోటల్లో తను వెళ్లి ఉండిందని తెలిసొచ్చింది. సెక్స్ వర్కర్స్ తరచూ అక్కడికి వెళ్తారు. తనతో ఒక మగాడు ఉన్నాడని తెలిసొచ్చింది. వాడు ఎలా కనిపించాడో క్లాక్కి గుర్తులేదు. అతను ఆమెను అక్కడే చంపుండొచ్చు. ఉదాహరణకి గొంతు నులిమి చంపుండొచ్చు. ఏమైందనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఎవరికీ తెలియకుండా ఆమె ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లాలనుకుంది. లేదా దాన్ని నోటీస్ చేసిన వ్యక్తి పట్టించుకోలేదేమో. కానీ మొదటి లీడ్ దొరికింది. ఒక పేరు. గెస్ట్లందరూ లెడ్జర్ని ఫిల్ చేస్తారు. సస్పెక్ట్ కూడా తన పేరు రాశాడు, ఆల్బర్ట్ షైనీ. కేసు ఆసక్తికరంగా మారింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెక్స్ వర్కర్స్, అలాగే చిరు వ్యాపారులు కూడా క్రిమినల్ జస్టిస్ వల్ల అన్యాయానికి గురయ్యారు.
అది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అదే రియాలిటీ. సో దాన్ని ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని రాశారు. కానీ అప్పుడు మేము తప్పు చేశాం. ఒక ప్రమాదకరమైన క్రైమ్ సీన్ అర్లాన్స్ లో ఉన్న పోలీసుల్ని షాక్ చేసింది. నది పక్కనున్న మున్సిపల్ ఆఫీస్ పక్కనే 82 సంవత్సరాలైన అంబులెన్స్ యొక్క బాడీ ఈ రోజు ఉదయాన్నే తన అపార్ట్మెంట్ లో కనిపెట్టబడింది. మిస్టర్ గ్రిఫిత్ చాలా రోజులుగా MDS తో బాధపడుతున్నారు. ఆయన బ్లడ్ కండిషన్ ని చాలా రోజులుగా కేర్ టేకర్ చూసుకుంటున్నారు. షిఫ్రా హత్య జరిగిన 6 నెలల తర్వాత ఆంబ్రోస్ని ఆయన ఉండే విడుదలలోనే హత్య చేశారు. అది కూడా 1994 జూన్ 3వ తేదీన. ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్లో లాక్ చేయని ఒక స్లైడింగ్ డోర్ ద్వారా లోపలికి వచ్చారు. ఆయన్ని ఆ రూమ్లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్తో కొట్టి బాక్స్ కట్టర్తో 30 సార్లకి పైగా పొడిచారు. అది చాలా దారుణం. ఆయన బెడ్ మీద ఉండే వ్యక్తినే అర్థం చేసుకోవాలి. ఆయన నడవలేరు, ఒంటరిగా ఆయన నడవలేని వ్యక్తి. సో ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన అటాక్ చేయలేరు. అందువల్ల బయట ఎవరికీ తెలియలేదు. ఆయన రూమ్ నుంచి ఎలాంటి శబ్దము బయట వాళ్ళకి వినిపించలేదు. సో ఖచ్చితంగా అది వేగంగా జరుగుండొచ్చు. బహుశా అదే జరుగుండొచ్చని అనిపిస్తోంది. ఆయన ఒక కన్నుని కూడా తొలగించారు. అది దారుణమైన పని. దుర్మార్గంగా ఒకరి హత్యం చేశారు. అస్సలు ఆలోచించలేదు. అందువల్లే మాకు మొదటి క్లూ దొరికింది. సిస్టమ్కి ఫింగర్ ప్రింట్ ఇచ్చాం, కానీ సమాధానం ఏమీ దొరకలేదు. ల్యాబ్ గైస్ చాలా రోజులు కష్టపడ్డారు, కానీ పెద్ద సమాచారం దొరకలేదు. మోటివ్ కూడా లేదు. 82 ఏళ్ల విక్టిమ్. ఫ్యామిలీ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా తక్కువే. అది కూడా ముఖ్యంగా ఆ బిల్డింగ్ లో ఉండేవాళ్లే. అందరూ ఆరోగ్యం బాగాలేని వాళ్లే. గిటీరియస్ మర్డర్కి దీనికి సంబంధం కనిపెట్టలేకపోయాం ఇప్పటి వరకు కూడా. ఇట్స్ ఓకే, ఏడవకు. మాకు బాగా సపోర్ట్గా ఉన్న రివర్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బయట వ్యక్తుల్లో ఎవరికైనా మా బాబుకి ఏమైందో తెలుసుంటుంది. ఇంకా మేము బ్రతిమలాడుకుంటున్నాం. దయచేసి మాకు హెల్ప్ చేయండి. నా బిడ్డ సురక్షితంగా ఏ గాయాలు లేకుండా ఇంటికి రావాలి. నోవా లాఫోన్ని స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు 1995 అక్టోబర్ 7వ తేదీన కిడ్నాప్ చేశారు. అప్పుడు అతని వయసు 12 ఏళ్లు. ఆధారాలు ఏమీ లేవు. అలాగే ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అప్పుడు తన గురించి తీవ్రంగా గాలించారు. మీడియాలో కూడా ప్రకటనలు విడుదల చేశారు. ఇంటింటికి వెళ్ళి విచారించాం. ఒక పిల్లాడికి సంబంధించిన మొదటి కేసు ఇదే. సో నేను అందులోకి పూర్తిగా దిగాను. నేను ఉద్యోగాన్ని పక్కన పెట్టి తన్ని వెతకడానికి వెళ్ళాను. కొన్ని వందల గంటలు వెతికాం, కానీ రోజులు వారాలుగా మారాయి. అలాగే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 3 నెలల తర్వాత జనవరిలో తన బాడీ సిల్వర్వుడ్ లేక్లో లోతులేని చోట దొరికింది. కాంక్రీట్ రాయి కట్టి అతన్ని నీళ్లలో పడేశారు. తన బాడీ స్థితి చాలా దారుణంగా ఉంది. తన పొట్టలో చాలా గాయాలున్నాయి. అలాగే తన లివర్ని కూడా బయటికి తీశారు. 12 ఏళ్ల కుర్రాడు. అతనికి ఎంతో జీవితం ఉంది. ఓహ్, అక్కడ బాక్స్ కట్టర్ని కూడా చూసాం. అదే వెపన్. నోవా స్కూల్ బ్యాగ్ దొరికింది. స్కూల్ థింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడే మాకు సెకండ్ లీడ్ దొరికింది. ఒక పేజీలో ఏదో రాసి దాన్ని చించేశారు, కానీ దాని అచ్చుని మేము చూడగలిగాం. క్యాలిబన్. ఇంతకీ క్యాలిబన్ అంటే ఏంటి? అది కరీబియన్కి చెందిన ఒక పక్షి, లేదా షేక్స్పియర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. లేదంటే అదో రకమైన కోడా? అతను ఒక జోడియాక్ కిల్లరా? ఆ అబ్బాయి శరీరాన్ని కనిపెట్టిన 2 వారాల్లో రివర్ సైడ్ పోలీస్కి మెయిల్లో ఒక లెటర్ వచ్చింది. 3 హత్యల గురించి డీటెయిల్స్ అందులో ఉండింది. అది అన్రిలీజ్డ్ ఇన్ఫర్మేషన్. పోలీస్కు మాత్రమే తెలుస్తుంది. నాకు తెలిసి అది ఆ కిల్లరే రాసుండాలి. అలా లేకపోతే ఆ కిల్లర్కి సంబంధించి చాలా క్లోజ్ అయిన వాళ్ళు రాసుండాలి. అందులో మెసేజ్ ఉండింది. నన్ను పట్టుకోకుండా ఉన్నందుకు థ్యాంక్స్. నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా 10 సంఘటనలు ఎదురు చూస్తున్నాయి. చాలా దారుణంగా ఉంది కదా. నేను మళ్ళీ వస్తాను. ఇంకో 10 మందిని చంపుతానని చెప్తున్నాడంటే అతను చెప్పదలుచుకున్నదేంటి? అప్పుడే మేం ఫస్ట్ టైం వాడొక సీరియల్ కిల్లర్ అనేది కనిపెట్టాము. కౌంటీ లైన్స్ దాటి ఒకరిలా దుర్మార్గమైన పని చేసినప్పుడు చట్టపరంగా కూడా చాలా పెద్ద సమస్య మొదలవుతుంది. అందువల్ల అన్నిటినీ కనెక్ట్ చేయడం కష్టం అవుతుంది. వాడు అన్నిటినీ తెలియచేయాలనుకున్నాడు. వాడేం చేశాడో తెలియచేశాడు. పని కూడా పూర్తి చేయలేదు. సింబల్తో ఆ లెటర్ మీద సైన్ చేశాడు. సంవత్సరాలు గడిచాయి. కేసు ఆసక్తికరంగా మారింది.
ఆ సమయంలో డిటెక్టివ్స్ కనిపెట్టింది 3 హత్యలకి కారణమైన వ్యక్తి మరో హత్య చేయడానికి ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదంటే చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు హత్యలు చేయడం మానరు కాబట్టి. కానీ సీలింగ్ మీద ఆ సింబల్ని చూసినప్పుడు 95కి చెందిన అదే కిల్లర్ అని నేను తెలుసుకున్నాను. అతను తమాషాకి ఆ లెటర్ రాయలేదు, అతను ఆపలేదు. ఓ 15 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నాడంతే. ఎందుకని? అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, అతని మొదటి హత్య ప్లానింగ్ లేకుండా అనుకోకుండా జరిగింది. కానీ ఈ కొత్తది అలాంటిది అయ్యుండొచ్చు. కానీ సస్పెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమ్ కిటికీ నుంచి లోపలికి దూరాడు. ఇంట్లో ఉన్న స్క్రీన్ని చింపాడు. రాత్రి 1:15కి పైనే టెడ్డీని టిఫానీని అటాక్ చేశాడు. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళు చివరిగా వర్క్ ఇమెయిల్ని పంపించారు. టెడ్ మొహం మీద గాయాలున్నాయి. బ్లంట్ ఆబ్జెక్ట్తో గుచ్చాడు. సస్పెక్ట్ ఆ చోట్లో వాడిని ఎలాగో భయపెట్టి ఆ చోట్లో టెడ్ని టిఫానీని వాళ్ళే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లేలా చేశాడు. ఈ చిన్న పిల్ల సమంతా చాలా పోరాడిందని అర్థం చేసుకున్నాం. తన రూమ్లో ఉన్న కొన్ని ఫర్నిచర్స్ చిందరవందరగా కనిపించాయి. సస్పెక్ట్ వాళ్ళ చేతుల్ని కాళ్ళని కట్టాడు. డక్ట్ టేప్ని నోటు చుట్టూ అంటించాడు. వీడు చాలా స్మార్ట్గా చేశాడు. 95లో జరిగిన మర్డర్ నుంచి నేర్చుకున్నాడు. కేర్లెస్గా కాకుండా మెథడ్గా చేశాడు. ఇంకా బకెట్స్ దానికి అర్థమేంటి? నన్ను క్షమించండి. డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న చైర్స్లో వాళ్ళని కట్టేశాడు. ఒకరినొకరు చూసుకునేలా కట్టాడు. 15 లీటర్ల పెయింట్ బకెట్స్లో వాళ్ళ కాళ్ళని పెట్టాడు. అతను ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. వీళ్ళందరి పేర్లని అతను రాసి పెట్టుకుని ఉంటాడు. అంటే టెడ్, టిఫనీ, సమంత ఇలా. అతనప్పుడు ముగ్గురి మీద కూడా 3 లైన్స్ గీశాడు. అంటే అది మెషరింగ్ కప్ లాగా. కానీ అది రైస్ని మెషర్ చేయడానికి వేసింది కాదు, అది వాళ్ళ బ్లడ్ కోసం. వాల్యూమ్ని లెక్క పెట్టాడు. గోయింగ్ గోయింగ్ గాన్. ఆ నేరస్తుడు ఒక బాక్స్ కట్టర్ని ఉపయోగించాడు. చిన్నగా ఒక 6 సెంటీమీటర్ల లెంత్తో తన శరీరం మీద కట్ చేశాడు. ఒక్కొక్క విక్టిమ్ని కోసేశాడు. చనిపోయేంతగా రక్తం బయటకు పోయింది. మామూలుగా మనిషి బాడీలో 5.5 లీటర్ల రక్తం ఉంటుంది. అది మొత్తం డ్రై అవ్వడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ 3 లీటర్ పోతేనే మనం చనిపోతాము. ఫెమరల్ ఆర్టరీ అనేది గ్రాయిన్ దగ్గర ఉంటుంది. అదేంటంటే తొడ పైభాగంలో. కూర్చొని ఉన్నప్పుడు గ్రావిటీ దాన్ని లాక్కుంటుంది. దీని టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఎగ్జాంగినేషన్. నా ఒపీనియన్లో రిచువలిస్టిక్ అనే విషయాన్ని ఎలా కనిపెట్టామంటే పోస్ట్ మార్టం చేసినప్పుడే. సో నార్మల్గా హత్య చేసినప్పుడు ఎవరైనా పొడుస్తారు, షూట్ చేస్తారు, అక్కడి నుంచి పారిపోతారు. ఎందుకంటే అక్కడే ఉంటే దొరికిపోతామని భయపడిపోతారు. మాకు దొరికిన వాటిని బట్టి చూస్తే మా సస్పెక్ట్ తర్వాతి 2 గంటల పాటు అక్కడే ఉండుండాలి. అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళి బండిలో ఉన్న 24 అడుగుల నిచ్చెనని తీసుకుని లోపలికొచ్చి సీలింగ్ మీద ఈ విధంగా పెయింట్ చేశాడు. పైగా ఇదేమీ చిన్న రూమ్ కాదు, ఒక గోడ నుంచి ఇంకో గోడ వరకు వేశాడు. దాదాపు 20 అడుగులు. వాడు బాగా చేశాడు. అప్రమత్తంగా ఉన్నాడు. 2 లేయర్స్ వేశాడు. నేల మీద ఒక్క చుక్క కూడా పడలేదు. బాడీస్ని పొజిషన్లో పెట్టాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి చప్పుడు వినిపించకుండా, కనిపించకుండా చేశాడు. ఫింగర్ ప్రింట్స్ లేవు, డిఎన్ఏ ఆనవాళ్లు లేవు, మోటివ్ లేదు, విక్టిమ్స్తో ఎటువంటి సంబంధము లేదు. 3 రోజుల తర్వాత మెయిల్లో ఇంకో లెటర్ వచ్చింది. కాకి దుస్తులు ధరించిన మీరందరూ నన్ను వెంబడించడం మీద ఆసక్తిగా ఉన్నారనుకుంటున్నాను. కానీ నా వేట ఇప్పుడే మొదలయ్యింది. ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే ప్యారిస్ హిల్స్ పార్కులో జాగింగ్ కెళ్లిన ఒక అతను ఒక మనిషి తలని దారుణ స్థితిలో కొనుగొన్నాడు. ఈ జాగర్ చెల్సీ లాస్పోర్ట్ 2 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయాన్నే వస్తున్నారు. ఈ చోటంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళు సిద్ధంగా లేరు. నా ఫ్రెండ్ ఎప్పుడు నాతో చెప్తూనే ఉండేది, రన్నింగ్ వెళ్ళేటప్పుడు నాతో పాటు స్టన్ గన్ ని తీసుకుని వెళ్ళాలి అని. ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది.
నవంబర్ 8వ తారీఖు రాత్రి సస్పెక్ట్ ఈ ఇద్దరి విక్టిమ్స్ ఇంట్లోకి వెళ్ళాడు. టమారా లెటోరీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ గ్లెన్ శాన్వైస్ వాళ్ళ ఇంటి వెనక వైపు దూరాడు. హాల్లో వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. వాల్యూమ్ ఎక్కువగా ఉండింది. అందువల్లే చివరి నిమిషం వరకు వాళ్ళకి తెలియకుండా లోపలికి దూరాడు. వాడు లోపలికి వెళ్ళిన వెంటనే టమారానే ముందు అటాక్ చేశాడు. స్టన్ గన్తో వాళ్ళు కదలకుండా చేశాడు. శాన్వైస్ ఇంట్లో ఉంటారు అనేది సస్పెక్ట్ ఎదురు చూస్తుండడు. వాడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడని శాన్వైస్ చెప్పాడు. శాన్వైస్ మీద వాడు దాడి చేయడానికి ముందు ఆయన చాలా కష్టపడ్డారు. తన్ని కిందకి తోసి ప్రొపైన్ టార్చ్తో అటాక్ చేయడం మొదలు పెట్టాడు. పూర్తిగా మొహాన్ని కాల్ చేశాడు. ఇది చేసింది ఎవరని కనిపెట్టడానికి మీరేమన్నా మాకు సాయం చేయగలరా? ఎలా అంటే వాడేవైనా మాట్లాడాడా చేశాడా అని చెప్పండి. అది మీకు గుర్తుందా? ఏమో నాకు గుర్తులేదు. ఓకే. వాడు ఆపకుండా నేర్చుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని హర్ట్ చేయను, భయపడకండి అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, గాలిబన్. నాకది ఏంటో తెలియలేదు. ఓరి నాయన, ఎందుకు ఇలా అంతా జరుగుతోంది? మై గాడ్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీకేం తెలియాలి? చాలా దారుణం జరిగింది. ఈ మొహంతో నేను టీచర్గా పని చేయగలను అనుకుంటున్నారా మీరు? 5వ తరగతి పిల్లల ముందు నేను నిలబడగలనా? గజ గజ వణికిపోతారు. ఓ, ఎడ్యుకేషన్లోనే వర్క్ చేస్తున్నారా? ఏం చేయమంటారు? నా కథ చెప్పమంటారా? అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలా ఏంటి? వర్క్ చేయలేను, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. నర్వ్ డ్యామేజ్. ఎప్పుడూ నా మొహం మండుతూ ఉంటుంది. ఇప్పటికే నేను చనిపోయాను. కాకపోతే టమారాలాగా నేను మట్టిలో కలిసిపోలేదు. మీకు కావాల్సింది దొరికింది కదా, వదిలేయండి. డబ్బులు ఇచ్చి నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. టమారా తల, అలాగే ఆధారాలు, విచిత్రమైన వస్తువుల్ని మేము జాగ్రత్తగా ఎగ్జామిన్ చేశాం. మళ్ళీ కూడా ఫింగర్ ప్రింట్స్ లేవు, డిఎన్ఏ లేదు, మాకు ఏమీ దొరకలేదు. కానీ అదృష్టం దక్కింది. ఆ పార్క్కి పక్కనే స్ట్రిప్ మాల్లో పనిచేసే అమ్మాయి హత్య జరిగిన రోజు ఉదయం ఒక వ్యక్తి ట్రక్లో వచ్చి గార్బేజ్ బ్యాగ్స్ని అన్లోడ్ చేశాడని చెప్పింది. వైట్ ట్రక్ మీద రెడ్ లెటర్స్ ఉన్నాయని చెప్పింది. సో స్ట్రిప్ మాల్లో ఉన్న క్రెడిట్ యూనియన్ ఏటీఎం నుంచి ఫుటేజ్ని సేకరించాం. అలాగే అదొక మంచి యాంగిల్ కాదు, కానీ కొద్దిగా రికార్డ్ అయింది. ఆ వైట్ ట్రక్ ఓనర్ విక్టర్ షమాస్. ఆయనకి 45 ఏళ్ళు, రివర్ సైడ్ లో జీవిస్తున్నారు. పెయింటింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన ర్యాప్ షీట్ చాలా క్లీన్ గా ఉండింది. కొన్ని మైనర్ నార్కాటిక్ కేసెస్ ఉన్నాయి. బిఎన్కి అది ఒక డికేడ్కి ముందు. కానీ సమీపంలో ఆన్లైన్లో చూసిన అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అని తన మీద కేసు కూడా ఉండింది. అదే మా అనుమానాన్ని రేపింది. ఆయన్ని విచారణకి పిలిచాం. ఆయన కూడా ఒప్పుకుని వచ్చారు. మిస్టర్ షమాస్, ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు, మీకు హెల్ప్ చేయాలనిపించింది అందుకే. సో మీ వర్క్ ట్రక్కి సంబంధించి నిన్న మేము మీకు ఫోన్ చేసినప్పుడు కనిపించకుండా పోయిందన్నారు కదా? అవును, నిజమే. మీరు చెప్పేదాకా అది ఏమైందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎక్కువ జాబ్స్ రావడం లేదు. సో నేను దాన్ని రోడ్లోనే పార్క్ చేసి మర్చిపోయాను. నేను దాన్ని నోటీస్ చేయలేదు. సో క్లియర్గా చెప్పండి, నవంబర్ 9 నుంచి ఇల్లు వదిలి బయటికి రాలేదు అని చెప్తున్నారా? యా, అంతేనని అనుకుంటున్నారా? ఇంకెక్కడికైనా వెళ్ళారా? లేదు, అది నేనెక్కడా డ్రైవ్ చేయలేదు. షమాస్ తనకి క్రైమ్స్ గురించిన నాలెడ్జ్ లేదని చెప్పాడు. తన వర్క్ ట్రక్ దొంగిలించబడిందని తనకి తెలియదని కూడా చెప్పాడు. పాలీగ్రాఫ్ టెస్ట్కి మీరు అంగీకరిస్తారా అని కూడా అడిగాం. అందుకు అతను ఒప్పుకున్నాడు. మీ పేరు విక్టర్ సమోసా? అవును. పాలిగ్రాఫ్ టెస్ట్లో ఆయన భయంకరంగా సమాధానం చెప్పారు. అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన ఇంచుమించు అబద్ధం చెప్తున్నట్టే మాకు అనిపించింది. కానీ ఆయన నిజం చెప్పిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే పేరు, అడ్రస్ అడగడం మాత్రమే. అఫ్ కోర్స్, పాలిగ్రాఫ్ టెస్ట్ ఎప్పుడూ అక్యురేట్గా ఉండదు. అలాగే కోర్టులో దాన్ని అంగీకరించరు కూడా. అదొక యూస్ఫుల్ టూల్ అంతే. కానీ అతను అబద్ధం చెప్తున్నాడని స్పష్టంగా అర్థమైంది. సో అతని దగ్గర పెద్ద మొత్తంలో మెటాంఫెథమిన్ ఇంకా అన్రిజిస్టర్డ్ గన్ ఉండడం వల్ల ఒక విధంగా అతన్ని అరెస్ట్ చేశాం.
అతను ఊరు నుంచి పారిపోవాలనుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి దీన్ని క్లియర్ చేద్దాం అనుకున్నాను. అయినా నా గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ నేను ఎవరిని హత్య చేయలేదు. ఓకే, నాకు ఈ మర్డర్స్కి ఏ సంబంధమూ లేదు. మరెందుకు మాతో అబద్ధం చెప్పారు విక్టర్? అది తొందరపాటులో చెప్పేశాను. ఎవరో ఒకరొచ్చి నన్ను ట్రక్లో నుంచి తోసేశారు, నన్ను కొట్టి పారిపోయారు. అప్పుడు నేను దాదాపు చనిపోయినంత పనైంది. వాడు అక్కడి నుంచి నా ట్రక్కు తీసుకువెళ్ళిపోయాడు. నేనప్పుడు చాలా భయపడిపోయాను అంతే. కానీ ఆ దారుణమైన హంతకుడికి నాకు సంబంధం లేదు, ఆ హత్యకు నాకు సంబంధం లేదు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను సరే, నమ్మండి. కంగారు పడకండి. మేం వెతికే వ్యక్తి షమాజ్ కాదని అర్థమైంది. అతను చెడ్డవాడే, కానీ హత్య చేసేంత చెడ్డవాడేమీ కాదు. అతనికి ఏమీ తెలీదు. కానీ అతను మాకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మిమ్మల్ని కొట్టి అటాక్ చేసిన ఆ మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? అది సారీ, నేను మీకు ముందే చెప్పుండాలి. వాడు మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. యా, అది చాలా భయంకరమైన మాస్క్. వాడు మాస్క్ వేయడం మొదలుపెట్టాడు. దానికి ఒకే కారణమే ఉండాలి. మేం వాడిని యాక్టివ్గా వెతుకుతున్నామని న్యూస్లో వాడు చూసుండాలి. వాడి నెక్స్ట్ లెటర్లో మాకింకా అది క్లియర్గా తెలియపరిచాడు. దగ్గరికి రావడానికి మీకు చాలా రోజుల సమయం ఉంది. ఇది మీకు చిరాకు పెట్టిస్తోంది కదా. ఇకపైనే ఒక పెద్ద అసుర ప్రమాదం రానుంది. దారుణమైన శవాల దెబ్బల్ని మీరు చూడబోతున్నారు. జరుగుతున్న ఈ పోరులో నేను అద్భుతమైన విజయం సాధించబోతున్నాను. కొన్ని నెలలు అయ్యాయి, కొత్తగా ఏమీ జరగలేదు. కానీ నాలో ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నాను. అంతా అయిపోయింది అనుకున్నాను, అంతే మొత్తంగా ముగించేశాడు అనుకున్నాను. కానీ ఇంకొక వైపు నా మనసులో ఒక అనుమానం, అది నిజం కాదనిపించింది. పూర్తి చేసేటప్పుడు వాడే చెప్తాడు. పొద్దున్న 6 గంటలకి జో నుంచి ఒక కాల్ వచ్చింది. ఇంకొక బాడీని కనిపెట్టారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పోలీసులు ఒక దారుణమైన విషయాన్ని కనిపెట్టారు, అది కూడా నార్త్ రివర్ సైడ్ ఆక్వాటిక్ సెంటర్లో. ఇది చాలా దారుణమైంది. కొందరు చిన్నపిల్లలు వీడ్ స్మోక్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు సాధారణ టీనేజర్స్. వీళ్ళు మళ్ళీ దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు అనిపిస్తోంది. నో 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 ప్లీజ్, అటువైపు వెళ్ళండి. మొదట బాడీని చూసినప్పుడు అది మట్టితో కానీ స్లైమ్తో కానీ కవర్ చేసినట్టు అనిపించింది. అది చాలా షైనీగా ఉంది. కార్నర్ చనిపోయినందుకు అఫీషియల్ కాజ్ లీచెస్ తన బాడీ నుంచి రక్తాన్ని తాగినందుకే. విక్టిమ్ పేరు డెనిస్ జావ్. రివర్ సైడ్లో నివసిస్తున్న 43 ఏళ్ల చైనీస్ వ్యక్తి. చివరిగా అతన్ని అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి బస్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు చూశారు. ఆ తర్వాత అతను కనిపించలేదు. బాడీ 4 రోజుల తర్వాత దొరికింది. అంతకు ముందు రోజే అతను చనిపోయి ఉండాలి. సస్పెక్ట్ వీటిని బ్రీడ్ చేశాడు అనుకుంటున్నాం. ఈ పర్టికులర్ లీచెస్ ఎగ్స్ అన్నీ కూడా హ్యాచ్ అవ్వడానికి 3 వారాలు కూడా పడుతుంది. మెచ్యూర్ అవ్వడానికి ఇంకా 2 వారాలు అవుతాయి. సో 1 మంత్గా వాటిని తయారు చేశాడు అనుకుంటున్నాం. 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చుంటాడు. వాటి బేబీస్ని చెక్ చేస్తుంటాడు, ఆహారం ఇచ్చి వాటర్ని క్లీన్గా చూసుకున్నాడు, pH చెక్ చేస్తుంటాడు. వాడొక మాన్స్టర్ కావచ్చు, కానీ ఒక ప్రాణాన్ని పెంచే ఉద్దేశం కూడా వాడికి ఉండింది. తర్వాత వాడు డెనిజాని కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చుండాలి. డ్రెస్ అంతా విప్పి నీళ్ళల్లో వేసుండాలి. ఎడ్జెస్లో ఇలా అంతా బ్యారియర్స్ని క్రియేట్ చేసి వాడు లోతులో వేసుండాలి. ఎడ్జెస్ లేకుండా ఎంత ట్రై చేసినా తను పైకి రాలేడు. తర్వాత వీటిని స్విమ్మింగ్ పూల్లో రిలీజ్ చేస్తుంటాడు. మిస్టర్ జావ్ యొక్క స్విమ్మింగ్ పూల్లో స్పీసెస్ని హెచ్ స్టాగ్నలిస్ అని అంటారు. మామూలుగా ఈ స్పీసెస్ను బట్టి ఒంటిలో ముందు వైపు చక్కెర ఉంటుంది. అది హోస్ట్తో అటాచ్ అవుతుంది. దానికి 3 చిన్న జాస్ ఉంటాయి. అవి వై షేపులోనే ఉంటాయి. అప్పుడే అవి రక్తాన్ని పీల్చుకుంటాయి. అది తన బాడీ కంటే 10 రెట్ల ఎక్కువ రక్తాన్ని పీల్చుకోగలదు. అది ఎక్కువే అయ్యుండొచ్చు, కానీ 2 టీ స్పూన్లంత ఉంటుంది. ఇలా జలగల్ని ఉపయోగించి రక్తాన్ని లాగేయడం దాదాపు 3 రోజులు కొనసాగింది. సస్పెక్ట్ చాలా మెథాడికల్గా ఆలోచించి ఫుల్లుగా తాగిన వాటిని బయటికి తీసి ఆకలితో ఉన్న వాటిని వదిలాడు. దాంతో డెనిస్ చాలా బలహీన పడిపోయాడు. మ్యాథ్స్ నాకు సరిగ్గా రాదు, కానీ ఖచ్చితంగా డెనిస్ని చంపడానికి లీచెస్ ఎక్కువగానే ఉపయోగించుంటాడు. ఇంచుమించు తన మెడ వరకు నీళ్లు పూర్తిగా లీచెస్ ఉండాలి. ఇంజరీస్ కూడా ఎక్కువగా కనిపించాయి. నొప్పితో ఆయన ఏడ్చే శబ్దం బయటికి
చూడ్డానికి ఆ సింబల్ లాగే ఉంది కదా, అంటే దాదాపుగా ఒక ట్రయాంగిల్ లాగా. ఎన్నో క్లూస్, ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ డాట్స్కి అర్థం ఏంటి? నేనిప్పుడు చూస్తున్నది ఏంటి? ముందు జోహో సస్పెక్ట్ ని ఎలా కాంటాక్ట్ అయ్యాడంటే ఆయన ఒక అమ్మాయిని వెతకడానికి వేసిన ఇన్ఫర్మేషన్ ఆయన ఉపయోగించుకున్నాడు. వాళ్ళు కొన్ని మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అలాగే ఒక హోటల్లో సెక్స్ కోసం మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఇదే ఈ కేసులో పెద్ద బ్రేక్నిచ్చింది. మా టెక్నీషియన్స్ క్రెగ్స్ లిస్ట్ని ఒరిజినల్గా పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్ని వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళ మధ్య మార్చి మెసేజ్ చేసుకున్నారు. అది మిషన్ గ్రూవ్లో ఉన్న ఒక కాఫీ షాప్ లో ఫిబ్రవరి 11th నుంచి వచ్చింది. ఇదొక పెద్ద లీడ్. ఒక క్రైమ్ సీన్ కు వెనుక సస్పెక్ట్ తో గుర్తుల్ని మేము ట్రేస్ చేయగలిగాము. ఇది మేము ఒప్పుకుని తీరాలి. మేము చేసేది ఒక గోస్టా లేక వ్యాంపైర్ అని మాకే అనుమానం వచ్చింది. ఒక వారం మేము ఆ చోటు మీద ఒక కన్నేసి ఉంచాం. మేము రెగ్యులర్ గా వాడు ఆ చోటుకు వస్తున్నాడా, ఎప్పుడు అక్కడే ఉంటాడా అని చెక్ చేశాము. అలా వచ్చే అందరి మీద ఒక కన్నేసి ఉంచాం. ఇంకొకసారి కాఫీ తాగడానికో యాడ్ పోస్ట్ చేయడానికి వాడు వస్తాడు. అప్పుడు వాడిని మేము పట్టేసుకోవచ్చని మాకు అనిపించింది. ఆ లక్ మాకు దక్కలేదు. ఆ రోజు 3 ఎంప్లాయీస్ పనిచేశారు. ఎవరికీ సస్పెక్ట్ గుర్తులేడు. అదొక పాపులర్ ప్లేస్, అందుకే అతను దాన్ని ఎంచుకున్నాడు. సర్వేలెన్స్ సిస్టమ్ అలాగే కెమెరాస్ ఎక్కడా లేవు. అక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? అంటే ఆండుల్కా పార్క్ పక్కనున్న ప్లేస్ గురించి చెప్తున్నారా? అవును ఖచ్చితంగా అదే. నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడు తను నా దగ్గరకు వచ్చాడు. తర్వాత తనకేం కావాలో అర్థం కాలేదు. నన్ను డైలీ లేబర్గా పనులకు తీసుకుంటా అన్నాడు. ఏ పనో చెప్పాడా? ల్యాండ్స్కేపింగ్ ఏదో ఒక ఇంట్లో పని చెప్పాడు. మీరు కారులో ఎక్కారా? అవును. అది ఎలాంటి కారు? అదేంటంటే సెడాన్ లాంటి కార్ అనుకుంటాను. అది బ్లూ క్యామరీ లాంటిది. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా షాక్కి గురయ్యాననే చెప్పాలి. ఆయన చెప్పేది నిజమైతే ఇది చాలా పెద్ద విషయం. ఆ వెహికల్ ఏంటో కూడా స్పష్టంగా చెప్పారు. అది ఇంకా బెటర్గా మారింది. మిస్టర్ జాన్సన్ ఏం చెప్పారంటే సస్పెక్ట్ ఇల్లు ఎక్కడుందో చెప్పారు. సస్పెక్ట్ ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళాడంట. 44th సెక్టర్లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూడండి. కానీ మీరు స్ట్రైట్ గా వెళ్ళాలి. స్ట్రీట్ అడ్రస్ ఆయనకు తెలియలేదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు గుర్తుకొస్తుందా అని చూస్తానన్నారు. అంటే హైగ్రూవ్ లో ఉన్న ఇంటికే ఆయన తీసుకువెళ్లారు. వాళ్ళు మాట్లాడుకున్న జాబ్ సైట్ కి తీసుకువెళ్ళడానికి ముందు ఏదో టోల్స్ కొనాలని చెప్పారంట. ఇప్పుడు 144 ఆర్టిషియన్ అవెన్యూకి వచ్చాం. ఒక డఫుల్ బ్యాగ్ని తీసుకుని 215 నార్త్ వైపు బయలుదేరారు. జాన్సన్ తను చాలా ఫ్రెండ్లీగా నార్మల్గా ఉన్నట్టు చెప్పారు. డిఫరెన్స్ తెలియలేదు అన్నారు. అప్పుడే బ్రేస్లెట్ గురించి తెలిసింది. కొన్నేళ్ల క్రితం జాన్సన్కి ఆ బ్రేస్లెట్ చెత్త కుప్పలో దొరికింది. అది అతనికి బాగా నచ్చింది. అందంగా ఉంటుందనుకున్నాడు. అలాగే సస్పెక్ట్ దాని గురించి అడిగాడు, అలాగే విచారించాడు. డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నారా, ఇలా. ఆ బ్రేస్లెట్ తనది కాదని జాన్సన్ చెప్పారట. అప్పుడు సస్పెక్ట్ మొహం చాలా కోపంగా మారిపోయిందంట. హైవేలో బండి ఆపేసి దిగమని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడంట. అంతే, జాన్సన్ మళ్ళీ అతన్ని చూడలేదు. నిజానికి ఆయన చాలా లక్కీ. నాకు తెలిసి ఆ బ్రేస్లెట్ నిజమైంది అయ్యుంటే, సస్పెక్ట్ ఆశించిన క్రైటీరియాలో జాన్సన్ ఫిట్ అయ్యుంటే కనుక ఈ పాటికి ఖచ్చితంగా ఆయన చనిపోయి ఉండేవారు. ఇదంతా తెలిసాక మేము ఆ ఇంటికి వెళ్ళాము. ఒక నార్మల్ ఇల్లే. తలుపు కొట్టాము. ఇంట్లో ఎవరు లేరు. కరెక్ట్ అయిన కారణం లేకుండా మేము తలుపు విరగొట్టుకుని లోపలికి వెళ్ళలేము. అంటే ఒక మైనర్ క్రిమినల్ రికార్డ్ ఉన్న పనిలేని ఒకరు చెప్పిన స్టేట్మెంటే మా దగ్గర ఉంది. మాకు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మేము డబ్బు కూడా ఇచ్చాము. దీంతో మేము వారెంట్ వేయలేము. అప్పుడే డోర్క్ మీద నేను ఒకటి చూశాను. మా మొహానికి స్ట్రైట్గా ఉండింది. రహస్యంగా ఎంతో ఇన్ఫర్మేషన్ని మేము సేకరించాం. కానీ మీడియా వాళ్ళు మాత్రం మేము ఇంకా దగ్గరికి చేరుకోలేకపోయామని అనుకున్నారు. ఆ సింబల్ ఇంకా ఇమేజ్ మేము బయటికి రిలీజ్ చేయలేదు. క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి తెలీదు. అది చాలు కదా, మేం కేవలరీని పిలిచాం. అక్కడ ఏం దొరుకుతుందో నేను ఊహించలేదు.
టార్చర్ డంజన్, హాంటెడ్ హౌస్, హారర్ మూవీ లాగా ఉంటుందనుకున్నాను. కానీ అక్కడ అలాంటివేమీ లేవు. అది చాలా సాధారణంగా న్యాచురల్గా ఉంది. అలా అని విచిత్రంగా లేదని కాదు. వేడ్ మిమ్మల్ని గిల్టీగా మార్చబోయేది లేదు. హంతకుడు ఇక్కడ ఉంటున్నాడనడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. గుమ్మం పైన ఒక సింబల్ మాత్రం ఉంది. బహుశా అది యాదృచ్ఛికం కావచ్చు. ఇదిగో చూడండి, చాలా అందంగా ఉంది కదా. ప్రాపర్టీ ఓనర్ శాంటియాగోలో ఉన్న వయసైన ఒక ఆవిడ తన ఇల్లుని అద్దెకిచ్చారు. గెస్ట్ చేశారు. అంటే ఆవిడ పేరు ఆల్బర్ట్ షైనీ. అది కాకుండా 1 సంవత్సరానికి సరిపడే అద్దెని షైనీకి క్యాష్గా ఇచ్చేశారు. సో ఎక్కువ ప్రశ్నలు ఆవిడ అడగలేదు. 2 సార్లే మీట్ అయ్యారు. ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయా అని వెతికాము, కానీ ఏమీ దొరకలేదు. అదే నిజం, ఒక్కటి కూడా దొరకలేదు. ఒకరింట్లో ఖచ్చితంగా అలా ఉండదు. వేళ్ల కొద్దీ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అంటే వాడు ప్రతిరోజు ప్రతి సెకండ్ గ్లౌజ్ వేసుకునే ఉండుంటాడు. చివరికి ఒక టెలిస్కోప్ మీద ఫింగర్ ప్రింట్స్ చూసాం. అది ఇంటి బయట ఉంది. దాన్ని వెంటనే ల్యాబ్కి తీసుకువెళ్ళాం. కంప్యూటర్ ద్వారా చూసాం. అంతే, భూమ్, సమాచారం దొరికింది. 1995లో నోవా మర్డర్లో దొరికిన ప్రింట్తో అది మ్యాచ్ అయింది. నమ్మలేకపోయాను. మనవాడు చిక్కుకోబోతున్నాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ లెస్లీ సైక్స్కి సంబంధించినవి. అతను 1962 డిసెంబర్ 20న పుట్టాడు, మిస్సోరీలోని బ్రాన్సన్లో. హోమర్ జాన్సన్ అంటే ఆ ఇల్లు లేని వ్యక్తి అతనే తనని బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడని చెప్పారు. ఆ ఇంటిని అద్దెకిచ్చిన ఆమె కూడా ఫోటోను చూసి ఐడెంటిఫై చేశారు. సైక్స్ మీద క్రిమినల్ రికార్డ్ లేదు, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ లేదు, కరెంట్ అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్. ఇంకా పెద్ద విషయం ఏంటంటే 20 ఏళ్లుగా ఆయన ట్యాక్స్ కూడా పే చేయలేదు. వాడొక గోస్టే. కానీ ఇంకొకరిని వాడు చంపడానికి ముందే మేము కనిపెట్టి తీరాలనుకున్నాం. రివర్ సైడ్ పోలీస్ వాళ్ళు ఈ వ్యక్తిని పట్టుకోవడానికి హెల్ప్ అడుగుతున్నారు. 50 ఏళ్ల వయసున్న లెస్లీ సైక్స్ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆ షైనీ మర్డర్స్ కి ఈయనే కారణమని చెప్తున్నారు. ఆ కేస్ కిల్లర్ ఇంతవరకు 8 మంది ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తోంది. శాన్ బెర్నార్డినో ఇంకా రివర్ సైడ్ కౌంటీలో దీన్ని చేశారు. మీడియాలో ఫేమస్ చేద్దామని అనుకున్నాం. కుదిరినంత వరకు వాడి ఫోటోని ప్రజలకి తెలియచేయాలనుకున్నాం. కాలిఫోర్నియా పూర్తిగా ఈ స్టోరీ స్ప్రెడ్ అయింది. చుట్టూ ఉన్న స్టేట్స్ కూడా వెళ్ళింది. కానీ ఎవరు దృష్టి పెట్టినట్టే నాకు అనిపించలేదు. ఖచ్చితంగా ఒక పర్సన్ కవరేజ్ చూసుంటారు. అదే లెస్లీ సైక్స్. లెస్లీ సైక్స్ ఇప్పుడు ఆకారం మారిపోయింది. తనని ఇప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎందుకంటే తను ఇప్పుడు హెయిల్ యాజిగర్ గా మారిపోయాడు. హెయిల్ డ్రాగన్. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇంకో 5 ఉన్నారు. ఆ తర్వాత తెలుసుకుంటారు. 5 తర్వాత తెలుసుకుంటారు అంటే అర్థం ఏంటి? అది అతనికి ఒక దారుణమైన గేమ్. కానీ అతను చాలా సీరియస్గానే చెప్తున్నాడు. 5 తర్వాత హత్యలు చేయడం మానేస్తాడా? నెల రోజుల్లోపే తర్వాతి మర్డర్ కూడా జరిగింది. మార్చ్ 19th. విక్టిమ్ ఎవరంటే హై స్కూల్ చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయి. పేరు విక్టోరియా మ్యాకెన్రో. 16 ఏళ్ళు. తను హైలాండ్లో పేరెంట్స్ ఇంట్లో ఉంటోంది. రాంచో కుకుమాంగాలోని తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది. సైక్స్ గేటు దూకి 9:21 సమయంలో ఫస్ట్ ఫ్లోర్ విండోలోంచి లోపలికి వెళ్ళాడు. అది ఎలా తెలిసిందంటే కెమెరాలో అది రికార్డ్ అయింది. ఓకే, ఇదే కలర్ డ్రీమ్స్ అడరబుల్ డ్యామేజ్ వాళ్ళ ప్యాలెట్. రీసెంట్ టైంలో నేను ఈ బ్రాండ్ మీద చాలా అబ్సెస్డ్ గా ఉన్నాను. యాక్చువల్లీ నేను వీళ్ళ షిమ్మర్ షాడోని రివ్యూ చేశాను. ఆ వీడియో ఇప్పుడు టాప్ 10 లో ఉంది అండ్ అది చాలా వైరల్ అయింది. ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ కలర్ ని పెట్టి కాస్త స్మోకీ అయిన లుక్ ని ఇవ్వబోతున్నాను. దాని తర్వాత దీన్ని అలాగే ఫేస్ లో సర్క్యులర్ గా అప్లై చేయొచ్చు. విండ్షీల్డ్ వైపర్ లాగా ఫ్రంట్ లో అప్లై చేయొద్దు. సో స్టార్ట్ చేద్దాం. విండ్షీల్డ్ వైపర్ స్టూపిడ్ గా ఉంది కదా. వచ్చే దారిలో నువ్వు మెసేజ్ చేస్తావు అనుకున్నా. నాకు ఆకలేస్తుంది. అమ్మా అమ్మా నాన్నా.
అక్కడ వీడియోలో చాలా గ్లిచెస్ వచ్చాయి. ఏం జరిగిందో స్పష్టంగా కనిపించలేదు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ మేము దాన్ని మెల్లగా చూసాం. క్లియర్గా కనిపించిన విధంగా దారుణంగా ఉంది. కానీ సైక్స్ ఖచ్చితంగా ఏదో ఒక రిచువల్ని పర్ఫామ్ చేశాడు. రిచువల్ మర్డర్ స్ట్రైట్ గా చెప్పాలంటే నిజంగా ఒక భయంకరమైన ఫినామినానే. యుఎస్ లో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇలాంటి ప్యూర్ అయిన ఫామ్ లో ఖచ్చితంగా జరిగేదేమీ కాదు. ఈ రోజు వరకు ప్రజలు నమ్మేది ఏంటంటే అది మ్యాన్సన్ ఫ్యామిలీ ఒక సాటనిక్ కల్ట్ అని. అది నిజం కాదు. ఆఫ్ కోర్స్ రిచువల్ మర్డర్స్ అని జరగవని నేను చెప్పను, కానీ సోలార్ టెంపుల్ కల్ట్ లో కొన్ని సూసైడ్లు మర్డర్లు జరిగాయి. ఫాల్స్ రివర్స్ కల్ట్ లో కూడా బ్లాక్ సన్ ఆర్డర్ అని జరిగేది. మిస్టర్ షైనీ చేసిన మర్డర్స్ ఖచ్చితంగా రిచువల్ మర్డర్ లాగే కనిపిస్తున్నాయి, కానీ ఐకోనోగ్రఫీ ఉన్నట్టు ఏమీ తెలియలేదు. నాకు తెలిసినంత వరకు ఇది గోయాటిక్ గ్రిమోరల్లో తీసుకున్నట్టుంది. అబ్రహామిక్ గా ఏమీ లేదు. ఆ సమయంలో నేను పోలీసులకు చెప్పినట్టుగా అది ఏదైనా సరే ఆ మనిషి ఒక నిజమైన బిలీవర్, ఇంకా చాలా చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఇదంతా క్రేజీగా అనిపిస్తోంది కదా, కానీ ఒక ఊహించని సంఘటన తర్వాత జరిగింది. షూట్ చేసిన తర్వాత విక్టోరియా ఎలాగోలా బతికింది. తల మీద, షోల్డర్ మీద, వీప్ మీద షూట్ చేసిన తర్వాత కూడా 22 క్యాలిబర్ వెపన్ని యూజ్ చేయడమే అందుకు కారణం. చెప్పాలంటే అది నిజంగా అదృష్టం. విక్టోరియా, నీకేమైంది? 15 నిమిషాల్లో ఎమర్జెన్సీ వర్కర్స్ వచ్చి విక్టోరియాని స్టెబిలైజ్ చేసి సెయింట్ బెర్నడిన్ మెడికల్ సెంటర్కి తీసుకువెళ్లారు. కానీ కథ అక్కడితో ముగిసిపోయిందనే నేను చెప్పాలి. సర్జరీ చేసిన తర్వాత రికవరింగ్ వార్డుకి ఆమెను తీసుకొచ్చారు. రక్షణగా ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు. అవసరం కదా, హాస్పిటల్ సెక్యూరిటీ కూడా అలర్ట్గా ఉన్నారు. నిజానికి అది సరిపోతుంది. సైక్స్ హాస్పిటల్ పార్కింగ్ లో షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాల్సిన నర్స్ మీద దాడి చేశాడు. తన యూనిఫామ్ ఇంకా ఎంట్రీ బ్యాడ్జ్ని కూడా తీసుకొచ్చాడు. స్ట్రైట్ గా ఫ్రంట్ డోర్స్ నుంచే వచ్చాడు. సెక్యూరిటీని దాటుకుని మ్యాకెన్నోర్ ఫ్లోర్కే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలనేది వాడు క్లియర్గా తెలుసుకున్నాడు అనుకుంటా. డైరెక్ట్గా నర్స్ స్టేషన్కి వెళ్ళి పీడియాట్రిక్స్ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకున్నానని మిగతా స్టాఫ్స్కి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. వాళ్ళు నమ్మారు, ఎందుకంటే వెర్నాకులర్ హాస్పిటల్ ప్రొసీజర్ అంతా వాడు బాగా తెలిసి పెట్టుకున్నాడు. 4 అవర్స్లో సైక్స్ 3 డిఫరెంట్ అయిన పేషెంట్స్ని చూశాడు. పోలీస్ ఇంకా సెక్యూరిటీ మధ్య చాలాసార్లు నడిచి వెళ్ళాడు, కానీ ఒక్కరు కూడా నోటీస్ చేయలేదు. జో ఇంకా నేను కూడా కనిపెట్టలేకపోయాం. అతను అక్కడే ఉన్నాడు. ప్రాక్టికల్గా ఒకరినొకరం టచ్ అయ్యాం. నేను అప్రమత్తంగా ఉన్నాను. ఒకవేళ నేను తన కళ్ళలోకి చూసుంటే నేను దాన్ని మర్చిపోను, క్షమించను లేను. వాడు ఎంతో బోల్డ్గా ఉన్నాడు కదా. షిఫ్ట్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేశాడు. స్టోర్ చేసిన ఫార్మస్యూటికల్స్ ని వెళ్ళి తీశాడు. ఏబీ నెగటివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బ్యాగ్ లో పాయిజన్ ని కలిపాడు. ఇండస్ట్రియల్ క్లీనర్ కస్టడియల్ క్లాసెట్ నుంచి దాన్ని తీశాడు. ఆ వింగ్ లో మ్యాకలోర్కి మాత్రమే ఏబీ నెగటివ్ అని వాడికి తెలుసు. తనకి మాత్రమే ఆ బ్యాగ్ వెళ్తుందని వాడికి తెలుసు. బయలుదేరిపోయాడు. ఆ రోజు నైట్ మ్యాకనర్ బ్యాకప్ బ్యాగ్ ని మార్చడానికి నర్స్ అక్కడికి వచ్చారు. తెలియకుండా పాయిజన్ బ్యాగ్ ని మార్చి వెళ్ళిపోయారు. విక్టోరియా కాసేపట్లోనే చనిపోయారు. కానీ సైక్స్ ముందే తప్పించుకున్నాడు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఒక పెద్ద దెబ్బే. సర్వైవ్ అయిన ఒక విక్టిమ్ని కూడా మేము అసలు కాపాడలేకపోయాం. ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం. మేం వాడిని పట్టుకుని ఉండొచ్చు. నా లైఫ్లో అదే చాలా దారుణమైన రాత్రని చెప్పచ్చు. ఒక బ్రేక్ తీసుకోవచ్చా? ఓకే సార్. ఒక రోలర్ కోస్టర్ లాగా ఫీల్ అయ్యాం. తను హర్ట్ అవుతాడనుకున్నా. తర్వాత తనకి నయమవుతుందని అనుకున్నా. ఒక సమయంలో బాగైపోయిందనుకున్నా. కానీ
ఇప్పుడు కూడా తను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వప్పుడు తన రూమ్ని ఇలాగే మార్చావా? అవును, మనం వాటిని ముట్టుకోకూడదు. ఈ విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. లాస్ట్ టైం నీ పేరు పిలిచినప్పుడే కదా నువ్వు చనిపోయావు. నీ వస్తువులన్నీ ఇంకా ఉంచుకోవడానికి కారణం నువ్వింకా చనిపోలేదు. తను చనిపోయిందని నాకు కూడా తెలుసు. విక్టోరియా మ్యాకన్రోయ్ అనే సీరియల్ కిల్లర్, లెస్లీ సైక్స్ 9th, ఇంకా షెయినీ మర్డర్స్ రీసెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఆ హత్యలు ఇప్పుడు 3 కౌంటీస్లో జరుగుతున్నాయి. 18 ఏళ్లుగా జరుగుతూ ఉన్నాయి. అథారిటీస్ సైక్స్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని చెప్పారు. తన దగ్గర ఆయుధం ఉన్నట్టుగా భావిస్తున్నారు. తాను చాలా ప్రమాదకారి. మ్యాకన్రోయ్ మర్డర్ జరిగిన హైలాండ్ నైబర్వుడ్ లో ఉన్నవాళ్లు పోలీసుల మీద తీవ్ర కోపంలో ఉన్నారు. హంతకుణ్ణి పట్టుకోలేకపోయారు, దగ్గరగా ఉన్న షూట్ చేయలేకపోయారని వెటకారంగా మాట్లాడుతున్నారు. దాన్ని నేను అసలు ఒప్పుకోను. అది చాలా దారుణం. ఈ ఊర్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ హంతకుడిని వదిలేశారు. ఇంకా అతన్ని పట్టుకోలేదన్నది దారుణమైన విషయం. ఇది జీవించడానికి మంచి ప్లేసే, కానీ ఇప్పుడు భయంకరంగా మారింది. అంతేకాదు, అమ్మాయి 2 బ్లాకుల తర్వాతే ఉండేది. సో తర్వాత నెక్స్ట్ ఎవరు అనిపిస్తోంది? ఆ టైంలో ప్రెషర్ ఎక్కువగా అనిపించింది. మ్యాకన్రో మర్డర్ వెలిగే దీపంలో నూనె పోసినట్టు అయిపోయింది. ప్రజల కోపాన్ని అది రేపేసింది. కానీ నేను అందరి కోసము ఫీల్ అవుతున్నా. ప్రతి విక్టిమ్కి న్యాయం దొరికి తీరాలి. ఇంకా ఇప్పటి వరకు మేం చేసిన అన్నిటికీ ఫలితంగా హంతకుడిని పట్టుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. లెస్లీ సైక్స్ని పట్టుకోవడానికి ఎవరైనా లీడ్ ఇస్తే వాళ్ళకి క్యాష్ రివార్డ్ అని ప్రకటించాం. కానీ డిఏ ఆఫీసులో మాట్లాడి దాన్ని ఎక్కువ చేయమని చెప్పాను. అది శాన్ బెర్నార్డినో హిస్టరీలోనే చాలా ఎక్కువ, $80,000. అది కూడా ఒక్క వ్యక్తి కోసం. ఆ సమయంలోనే సైక్స్ పాస్ట్ గురించి మేము విచారించాం, వీలైనంత వరకు అన్వేషించాం. అదంత తేలిక కాదు. అతని రిలేటివ్స్ అందరూ చనిపోయారు. 88లో సుజాన్ హెమ్లర్ అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 91లో వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆమెను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాం. 2008లోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. సైక్స్తో పాటు హై స్కూల్లో చదువుకున్న వాళ్ళని మేము కాంటాక్ట్ చేశాం, కానీ ఎవరికీ అతను గుర్తులేడు. చివరికి మాతో మాట్లాడగలిగే ఒక వ్యక్తిని కనిపెట్టాం. అతని పేరు జారెడ్ కెల్లీ. అతను ఎలా ఉన్నాడు? షైగా, మౌనంగా ఉన్నాడా? సమాజం నుండి దూరంగా ఉన్నాడు. బార్కి వెళ్తాం, అమ్మాయిలు చూస్తాం, బయట తిరుగుతాం. అప్పుడు కూడా తను బయటికి వెళ్ళిపోతాడు. లెస్లీ యొక్క నిజమైన హాబీ ఏంటని అడిగితే హైకింగే. కొండలు ఎక్కడం. వీకెండ్ వస్తే జోషువా ట్రీస్ దగ్గరికి వెళ్తాడు. ఒంటరిగానే తను ఇదంతా చేస్తాడు. ఒకసారి తను తిరిగి వచ్చాడు. నేనప్పుడు గేట్ ఇన్సులేషన్ చేస్తూ ఉన్నాను. అప్పుడు తను ఆ చోటుని మాటిమాటికి చుట్టూ తిరిగి వచ్చాడు. ఎలా? అదేంటంటే కోపంగానూ చాలా చిరాగ్గానూ ఉన్నాడు. ఆ తరువాత రిలీజియస్ ఎక్స్పీరియన్స్ తనలో ఉన్నాయన్నాడు. అది కూడా గుహ లోపల ఉండి. గోహనా? తను అప్పుడు రెడ్ లైట్ గుహ లోపల నుంచి బయటకు వస్తున్నట్టుగా చెప్పాడు. నీళ్లు పారే శబ్దం కూడా వినిపించిందట, కానీ నీళ్లు లేవట. వంట స్మెల్ కూడా తనకు వచ్చిందని చెప్పాడు. బార్బిక్యూ లాంటిది. తను లోపలికెళ్ళి చూసినప్పుడు ఏదో తన ముందు నిలబడిందట. అదేంటి? అది నాకు తెలియదు. ఒక విజన్ లాంటిది. ఆఖరిగా నేను తను చూసినప్పుడు తను కారులోనే నివసిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తనేం చెప్పాడంటే తన అన్ని సమాచారాలు వదులుకున్నానని చెప్పాడు. అది పిచ్చితనమైనా సరే తను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా నా బుర్రలో అలాగే స్టక్ అయిపోయింది. స్టార్స్ నుంచి వచ్చిన షాంబ్లర్, కాలం అనే మూల్లో ఏదో ఒక మెటల్ లాగా. అసలు దీనికేంటి అర్థం? షామ్యల్ పార్క్ లో మాకు హెల్ప్ కావాలి. వినపడుతుందా? 911 మాకు హెల్ప్ కావాలి. మీకు అంబులెన్స్ కావాలా లేదంటే పోలీసులు కావాలా? పోలీస్! ఎవరో మా కుక్కని హత్య చేశారు. ఏంటి? ఒక కుక్కను హత్య చేశారు? మైల్స్ ఇంకా కెల్లీ హ్యారిస్ ఇంట్లోకి సైక్స్ దూరాడు. వాళ్ళు రాంచో హెస్ లో ఉన్న ఒక వయసైన కపుల్. ఫెన్స్ వెరకొట్టి బ్యాక్ యార్డ్ నుంచి దూరాడు. కానీ వెంటనే హ్యారిస్ 48 పౌండ్స్ పెట్బుల్ వాడి మీద అటాక్ చేసింది. మిస్టర్ హ్యారిస్ కా శబ్దం విని ఆయన బ్యాక్ యార్డ్కి వచ్చి చూశారు.
ఆ పోరాటాన్ని చూశారు. అదొక పెద్ద యానిమల్. అది ఫిజికల్గా సైక్స్ని అటాక్ చేయగలదు. వాడికి దారుణంగా దెబ్బ తగిలిందని తెలిసింది, ఎందుకంటే నేల మొత్తం రక్తంగా ఉండింది. కానీ కుక్క కాసేపు మాత్రమే తట్టుకోగలిగింది. సైక్స్ వాడి వెపన్ని యూజ్ చేశాడు. కంటిన్యూస్గా దాన్ని గుచ్చి ఫెన్స్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. విక్టోరియా విషయంలో నేను చేసిన పొరపాటు హ్యారిస్ విషయంలో ఈసారి నేను జరగనివ్వను. వెంటనే అతన్ని నేను కస్టడీలోకి తీసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు రాత్రి సైక్స్ ఖచ్చితంగా ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుని ఉంటాడు. 31 ఏళ్ల వయసున్న లియో డీడ్స్ లా సియరాలో ఉన్న 24 అవర్స్ డోనట్ షాప్లో నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అతన్ని అటాక్ చేశాడు. అవును, నాకు ఫ్యాంటసీస్ అంటే ఇష్టం ఉండదు. చాలా బాగుంది. వైలెన్స్ ఇంకా సెక్స్ గురించి ఉంటుందని అనుకున్నాను బుక్స్ను బట్టే. సో ఇది నిజమనే నాకు అనిపిస్తోంది. అవును, నువ్వు కూడా మిత్రమా? యా, పీస్. మరుసటి రోజు పొద్దున లియో డీడ్స్ శరీరం నుంచి హార్ట్ని బయటికి తీశాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ సైక్స్ బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్లడం చూసి అడ్డుకున్నారు, కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ రోజు నేను నా పని చూసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ ఈ కాంప్లెక్స్ కి ఊరికే రౌండ్స్ కోసం వచ్చాను. నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి డొనట్ కొనడానికి వచ్చాను. వేడైన ఒక మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి బయటికి రావడం కొట్టు నుండి నేను చూశాను. గార్డ్స్ ఎలాగో వాడి లైసెన్స్ ప్లేట్ నెంబర్ ని చూసి పోలీసులకి రిపోర్ట్ చేశారు. వాడిని వదిలేశాను. రివార్డ్ డబ్బులు రావు. డోనట్ షాప్ సర్వేలెన్స్ వీడియోలో చూసినప్పుడు కుక్క కొరకడంతో నొప్పితో ఉన్నాడని తెలిసింది. ఫోకస్ లేకుండా సిద్ధం అవ్వకుండా వచ్చాడు. గార్డ్ రిపోర్ట్ చేసిన తర్వాత వాడు కార్ని విరకొట్టి పడేశాడు. అది 91 ఇంకా 250 ఇంటర్చేంజ్ దగ్గర మేము దాన్ని చూసాం. సైక్స్ చాలా డెస్పరేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాడు తప్పులు చేస్తాడు. అదే మా నమ్మకం. సైక్స్ పాస్ట్ని తవ్వుతున్నప్పుడు ఏదైనా తెలుసుకోవచ్చు. అతను 91 తర్వాత ఎక్కడో మాయమైపోయాడు. అప్పుడు అతను ఈ దేశంలోనే లేడని తర్వాతే మేము తెలుసుకున్నాం. సైక్స్ తన లేట్ ఎక్స్ వైఫ్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి అన్ని దేశాలకి వరుసగా 1-వే టికెట్స్ తీసుకున్నాడు. జెరూసలేం. ఆ ఎఫ్కి అర్థమేంటో తెలుస్తోంది కదా. వాడు మనల్ని మోసం చేశాడు. అలాగే మా రిసోర్సెస్కి మించిన విషయం ఇదని మాకు అర్థమైంది. మేము FBI వాళ్ళని సహాయం అడిగాం. వాళ్ళు ఇంటర్పోల్ని కాంటాక్ట్ చేశారు. మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు. సైక్స్ అక్కడ ఏం చేసేవాడో మేం గమనించాం. మేం కనిపెట్టిన విషయం నిజానికి దేన్ని క్లియర్ చేయలేదు. సైక్స్ 96లో జెరూసలేంకి వెళ్ళాడు, నోవా లఫోన్ని హత్య చేసిన వెంటనే. అలాగే అక్కడి నుంచి సిరియాకి వెళ్ళాడు. ఇప్పుడు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ 2 సంవత్సరాల పాటు సైక్స్ నార్థన్ ఇరాక్లో ఉన్నాడు. 1998లో డెజర్ట్ ఫాక్స్ ఆపరేషన్ తర్వాత బయలుదేరిపోయాడు. మాకు తెలిసినంత వరకు సైక్స్కి అరబిక్ తెలీదు, కానీ అతనది నేర్చుకున్నాడు. బోర్డర్ని క్రాస్ చేసి టర్కీకి వెళ్ళాడు. 2001లో ఇటలీకి కూడా వెళ్ళాడు. అక్కడున్నప్పుడు మ్యాంచువా సిటీలో ఇట్రస్కన్ పాటరీకి సంబంధించిన ఎగ్జిబిషన్లో పాల్గొన్నాడు. అక్కడ అతను ఏదో గొడవ చేసినందువల్ల అతను అరెస్ట్ చేశారు. ఆ పాటరీకి అతను ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఇటలీలో ఎక్కువ కాలం లేడు. 2003లో అతను జర్మనీకి వెళ్ళాడు. అక్కడే అతను డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న ఒక వ్యక్తి గురించి మాకు తెలిసింది. శాంటన్లో నేను ఉంటున్నప్పుడు మిస్టర్ సైక్స్ని నేను కలిశాను. ఇంటర్నెట్ వరల్డ్లోనే నన్ను కాంటాక్ట్ చేశాడు. నేను అమ్ముతున్న బుక్స్ గురించి తను అడిగాడు. తను లేట్ మిడిల్ ఏజ్ బుక్ గురించి తను నా దగ్గర కాపీ తీసుకోవాలని అనుకున్నాడు. అది మేనస్క్రిప్ట్. దాని పేరు ద స్క్రిప్చర్స్ ఆఫ్ వెలెల్. అది చాలా విలువైన పుస్తకం. వాటిని చూసారంటే ఇప్పుడు 6 మాత్రమే మిగిలి ఉన్నాయి అనుకుంటాను. ఆ బుక్ దేనికి సంబంధించింది? దాన్ని స్పెల్స్ బుక్ అని చెప్పవచ్చు. అదొక అమానుష్యం గురించి. మీ దగ్గర నుంచి కొనుక్కున్నాడా?
నా దగ్గర నుంచి కొనాలనుకున్నాడు కానీ అమ్మలేదు. నిజంగా అది కావాలని కోరుకున్నాడో లేదో తెలియదు, కానీ మంచి ప్రైజే ఆఫర్ చేశాడు. 105,000 హీరోస్. తను చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. సో 2 రోజుల తర్వాత నా కొట్టిన పగలగొట్టి ఆ బుక్ మిస్ అయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ బుక్ పోయింది. ఒక సీరియల్ కిల్లర్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నానని అప్పుడే అర్థమైంది. ఆ బుక్ను అడ్డం పెట్టుకుని తను ఏం చేస్తాడన్నదే నేను బాగా ఆలోచించాను. మాకు తెలిసి గత కొన్ని అటాక్స్ సక్సెస్ అవ్వలేదని సైక్స్ కంగారు పడి ఉంటాడు. అతను ఆపుతాడనిపించడం లేదు, కానీ కొంచెం స్లో డౌన్ అవుతాడు. అదే మంచి అవకాశం. అతని కాజుకి ఏదో ఉత్తేజాన్ని ఇచ్చింది. త్వరగా కార్లో వెయిట్ కూర్చో. ఇది మన ప్రాబ్లం కాదు. తన్ని వదిలి వెళ్ళకూడదు. నీకు ఆటలుగా ఉందా? ఇది మన ప్రాబ్లం కాదు. బయలుదేరుతున్నాను. ఎమిలీ, వెయిట్ చేయి. ఓరి భగవంతుడా, ఇది చాలా దారుణంగా ఉంది. విక్టిమ్ పేరు సరోజ్ మాలిక్. డోనట్స్ వెనుక ఉన్న సైక్స్ను చూసి పోలీసులకి సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డు తనే. 2వ తేదీ ఈ పని పూర్తయిపోయిన తర్వాత 8:30కి బార్లో గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవడానికి అతను వెళ్ళాడు. మర్నాడు అతను పనిలోకి రాలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కోవర్కర్స్ దిగులు పడుతూ ఉన్నా పోలీసులకు మాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు. ఎవరికీ చెప్పకుండా వీకెండ్లో వేగస్కి వెళ్ళడం అతనికి అలవాటంట. కానీ ఈసారి అతను వేగస్కి వెళ్ళలేదు. ఒక పబ్లిక్ ప్లేగ్రౌండ్లో ఉన్న ఉయ్యాల మీద మరుసటి రోజు ఏలాడదీశారు. డిస్ప్లే చేశాడు. అలాగే అనాలి. అది మునపట్లో వైట్ కింగ్స్ యూజ్ చేసిన ఒక శిక్ష. దాని పేరు బ్లడ్ ఈగల్. వెనక ఉన్న ఫ్లెష్ని కట్ చేసి తీసి రిబ్స్ని వెనక్కి బెండ్ చేసి 2 లంగ్స్ని బయటికి తీస్తారు. ఈ మ్యూటిలేషన్ని చూసేటప్పుడు అర్థమైందిగా, వింగ్సే బ్లడ్ ఈగల్ది. ఖచ్చితంగా అది డ్రమాటిక్ కోసమే చేశాడు. ఆ బాడీని కిందకు దింపినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక సీడీ దొరికింది. అరే చ్చా. హలో హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. హలో హలో, నన్ను బయటకు వదలండి. ఓకే, వద్దు ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్. భగవంతుడా, చెప్తాను కదా, నన్ను ఏం చేయకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్, నన్ను ఏం చేయకు దయచేసి, నన్ను వదిలే. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ప్లీజ్ నన్ను వదిలే. నా డైరెక్ట్ యాక్షన్ కోసమే నన్ను ఎంచుకున్నారు. పెద్దవాళ్ళ ప్లాన్లో నేను తల దూర్చుండకూడదు. నేను చేసిన తప్పు వల్లే నాకు ఇప్పుడు అతను శిక్షణ విధిస్తున్నాడు. హలో హలో, తనని ఆపాలనుకునే వాళ్ళని దండిస్తానని అతను చెప్పదలుచుకున్నాడు. అతను చెప్పేదేంటంటే, నా దారికి అడ్డు రాకండి, అడ్డొస్తే తప్పంతా మీదే అవుతుంది, నాది కాదని. జరిగిన అన్ని హత్యలకి మీరు బాధ్యత తీసుకోలేరు కదా? అలాగే అనిపిస్తోంది. అతని కథ ముగించే వరకు, ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయే వరకు జరిగే హత్యలకి నేను బాధ్యుణ్ణే. మాలిక్ హత్య తర్వాత చాలా టిప్స్ దొరకలేదు. ప్రజలు భయపడ్డారు. దానికి కారణం నాకు అర్థమవుతోంది. మేము ఎలాగో సైక్స్ ఇల్లు కనిపెట్టాం, కానీ మాకు యూస్ఫుల్గా అక్కడ ఏమీ దొరకలేదు. వెనక వైపు తవ్వి చూసాము, మట్టి మాత్రమే దొరికింది. ప్రెస్టో బ్రాండ్కి చెందిన టూత్పేస్ట్ని వాడు యూజ్ చేశాడు. మీట్ ద ఫర్బాల్ సీజన్ 3 అనే ఒకే ఒక డివిడియే ఉండింది. వాడి ఫేవరెట్ డ్రింక్ 2% మిల్క్, యాక్స్. అక్కడే తిన్నాడు, అక్కడే పడుకున్నాడు. కానీ వాడు అక్కడే ఉన్నట్టు అనిపించలేదు. ఇల్లులా కాదు, క్యాషువల్గా అక్కడ ఉండేలాగా మిగతా వాళ్ళకి చూపించుకోవాలనుకున్నాడని అర్థమైంది.
చాలా కాలం పాటు ఎన్నో లీడ్స్ని చేసినా మాకు ఏమీ దొరకలేదు. సైక్స్ ఇంటి బ్యాక్గ్రౌండ్లోకి గాలి పీల్చుకోవడానికి వెళ్ళాను. సాధారణంగా అందరూ అంటూ ఉంటారు, మనం ఒక హంతకుడి మనసులోకి దూరి వాళ్ళలాగా ఆలోచించడం మొదలు పెడితే కనిపెట్టగలుగుతామని అంటూ ఉంటారు. కానీ అలా జరగలేదు. దానివల్ల ఫలితం ఉంటుందని నాకు అనిపించలేదు. తెల్లవారుజామున 2 గంటలకి అంటే నేను జోన్ అవుట్ అయ్యాను. స్టార్స్ వైపు చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు హఠాత్తుగా ఆ టెలిస్కోప్ గుర్తుకొచ్చింది. సైక్స్ ఫింగర్ ప్రింట్స్ దాని మీదే కదా దొరికాయి. లెస్లీ సైక్స్ ఏ స్టార్స్ ని చూస్తాడా అనిపించింది. టెలిస్కోప్ తో లెస్లీ పాయింట్ చేసిన ఏరియా 2 విషయాలకి ప్రత్యేకమైనది. మొదటిగా ఆఫియకస్ అని దాన్ని చూశాడు. చాలా మంది దాని గురించి అసలు వినుండరు. స్కార్పియన్స్ కి ఇంకా సాజిటేరియన్స్ కి మధ్యలో ఉన్న 13 మేజర్ కాన్స్టలేషన్స్ లో ఉన్న అది కూడా ఒక ముఖ్యమైనదని చెప్పొచ్చు. అది మామూలుగా 13 జోడియాక్ సైన్స్ అని చెప్తారు. అది ఆస్ట్రాలజీకి సంబంధించింది. అది హార్స్ సైన్స్ కాదు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నా భార్య నన్ను చంపేస్తుంది కూడా. ఏన్షియంట్ గ్రీక్సే మొదటిసారిగా కాన్స్టలేషన్ అన్నిటికీ పేరు పెట్టారు. పైసెస్ అంటే చేప, టోరస్ అంటే ఎద్దు. అలాంటిది ఆఫియకస్ ఒక పామును పట్టుకునే అతను. ఒక మగవాడు ఓ పెద్ద పాముతో పోరాడుతున్నట్టుంటుంది. ఆఫియకస్ అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆకాశంలో ఒక అద్భుతమైన మార్పు, కాన్స్టలేషన్ లో ఒక నెల అలా జరుగుతుందంటారు. ప్లానెట్స్ యొక్క అలైన్మెంట్, అందులో మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్ ఒకదానికొకటి చాలా దగ్గరగా వచ్చాయి. ఇలా 800 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇదే చాలా ముఖ్యమైన విషయం. మీరు దాన్ని చూడాలి. మే 13, 2011లో మామూలు కళ్ళతో దాన్ని మనం చూడగలం. కానీ అది కొన్ని క్షణాలు మాత్రమే. అందుకే దాన్ని స్పెషల్ అని చెప్తారు. ఈ సింబల్ జలగ కాటు, మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్ ఒక అరుదైన ప్లానెటరీ అలైన్మెంట్. దానికి కొన్ని వారాలే సమయం ఉంది. సో ఇవన్నీ కోఇన్సిడెన్సా? అకాడమీలో ఒక మనిషి మెదడులో తొలిచేసే విషయం ఏమిటి అంటే మనం ప్యాటర్న్స్ని ఈజీగా కనిపెట్టేస్తాం. లేని వాటిని రూపొందిస్తాం. వాటిని జాగ్రత్తగా చూడాలి, మైమర్చిపోకూడదు. ఆకమ్స్ రీజన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఎక్స్ప్లెనేషనే ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటుంది. కొన్ని సమయాల్లో అది స్ట్రేంజ్గా కూడా ఉండొచ్చు. సైక్స్ ఇంటికి పెద్ద హాలోజన్ లైట్స్ ని తీసుకువెళ్ళాం. నైటు ఆ చోటు చీకటిగా ఉండింది. కానీ మేము అది అక్కడ ఆన్ చేసిన వెంటనే ఫ్యూజ్ పోయింది. సో డెప్యూటీస్ లో ఒకరు బ్రేకర్ ని రీసెట్ చేయాలని చూసినప్పుడు క్లాసెట్ లో సబ్ ప్యానెల్ వర్క్ చేయలేదని తెలుసుకున్నారు. ఆయనది సరిచేసేటప్పుడు అది గోడ నుంచి పూర్తిగా పడిపోయింది. ఆ ఇంట్లో ఉన్నవన్నీ ఫేక్ అనే తెలిసింది. దానికి వెనకున్న స్పేస్ లో ఒక లాక్ బాక్స్ ఉండింది. ఆఫ్ కోర్స్ ఇల్లు క్లియర్ చేసి బాంబ్ స్క్వాడ్ ని పిలిచాం. అప్పుడు వాళ్ళు చిన్న రోబోట్స్ అంతా యూజ్ చేసి చూశారు. బాంబ్ కాదు, అది వాడి స్టైల్ లాగా తెలియలేదు. ఆ బాక్స్ చాలా చీప్ గా ఉండింది. క్రోబార్ తో దాన్ని ఓపెన్ చేశాం. అందులో 2 వస్తువులు కనిపించాయి. సైక్స్ పాస్పోర్ట్ 2003లోనే ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ఒక కీచైన్ తగిలించిన తాళం ఉండింది. మేము తిన్నగా అక్కడికి వెళ్ళి ఆ యూనిట్లోకి ప్రవేశించాం. నిజం చెప్పాలంటే అదొక తెలివి తక్కువ పని. అది మా కోసం ట్రాప్ అయి ఉండొచ్చు, లేదా అతను అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు. కానీ మాకు టైం లేదనిపించింది. కానీ మాకు అదృష్టం ఉంది. నా లైట్తో పాటు మీరు రావాలి. ఓకే? ఓకే. జాక్ పాట్ ఇంకా లాటరీ టికెట్ గెలిచినట్టుగా అదొక గొప్ప అదృష్టమే. ఫింగర్ ప్రింట్స్ ఎందుకు దొరకలేదు ఇప్పుడు మనకు అర్థమవుతోంది. అతను ఎప్పుడు హ్యాజ్మెట్ సూట్లో ఉండేవాడు. ఇదే అతను వేసుకుంటున్న మాస్క్కి సంబంధించిన మోల్డ్ అనుకుంటారు. అతను ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నాడు. ఇక్కడే. ఇది చాలా పెద్దది. కాల్ సేగన్, నీ హార్ట్ బయటికి రావాలి. హో, ఇది కాస్త చూడండి. ఇది లేట్ నైట్ లో చిన్నప్పుడు చదివినట్టున్నాడు. సెలెస్టియల్ విచ్ క్రాఫ్ట్ ఆఫ్ ఎర్లీ ఇంగ్లాండ్. ఇదిగో ఇక్కడ ఉన్నది డెనిస్ నాలికే అని నేను అనుకుంటాను. అవును, వాడు నాలుకని కట్ చేసి తీసుండాలి. ఇంకా ఇది విక్టోరియా మ్యాకెండ్రోన్దే అయ్యుంటుంది అనుకుంటాను, ఎందుకంటే తన హెయిర్ కట్ చేసి ఉండడం మనం చూసాం. ఇంకా ఇది సరోజ్ మాలిక్ది. అతను ఈ మధ్య ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. యా, ఇక్కడ ఉన్నది షెల్డన్ బ్లడ్ అనుకుంటాను.
ఒకసారి దీన్ని చూడండి. హెయిల్ యాజ్రగోర్. అలాగే ఇక్కడున్న విచిత్రమైన ఆల్టర్, ఇదే యాజ్రగోరా? దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆశ్రయగారా? లేదు. క్యాలిబన్ తెలుసా? షేక్స్పియర్లో వచ్చినట్టుగానా? మెథాన్ ఆఫ్ టైమ్ ఫెమిలియర్గానే కనిపిస్తుంది. విన్నాను కానీ ఎక్కడ విన్నాను? ఇది ఒక ప్రీక్ యూనిఫామ్, చాలా క్రిప్టిక్ గా ఉంటుంది. కానీ ఇలా చూడండి, 8L గ్రోత్, గుల్కా, లివెస్క్, కెటూబు. ఇంకా ఈ గుడి యొక్క ఔటర్ గేట్ కి వెనుకమాల అది థోన్ ఆఫ్ టైమ్ కూడా ఉంది. కెటూబుని ఇంతకు ముందు విన్నాను కానీ దాని అర్థం క్రోనో, అదేంటంటే క్రౌన్, కోర్నేషన్. మొదట్లో మాకు పెద్దగా సాక్ష్యాలు దొరకలేదు. ఇప్పుడు మాకు చాలా దొరికాయి. ఒక విక్టిమ్ నుంచి ఎన్నో విషయాలు సేకరించాడు. వాటిని ఫైల్ చేసి కూడా పెట్టుకున్నాడు. క్రిమినల్ హిస్టరీ, మెడికల్ రికార్డ్స్ అవన్నీ పబ్లిక్ తెలిసే అవకాశం లేదు. కాప్స్కి కానీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్కి కానీ డబ్బిచ్చుండొచ్చు. ప్రతి మర్డర్ని పక్కాగా డాక్యుమెంట్ చేశాడు. ఫొటోస్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి. వందల కొద్ది పేజీల్లో తన చేత్తో సైక్స్ రాశాడు. ఒక మనిషి మూర్ఖత్వానికి ఇదొక నిదర్శనం. ఆ దారుణమైన చోట్ల ఉన్న నైటర్స్ అన్నిటినీ మేము తీసాం. బాడీస్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా స్మెల్ అక్కడి నుంచి వెళ్ళలేదు. మేము క్రేజీగా మారాము. ఇంకా మే 8వ తారీఖు చోటు మేనేజర్ వెతుకుంటూ వచ్చారు. మా ఆఫీస్కి కూడా ఎవరో మెయిల్ చేశారు. ఇంకొక లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు గేట్ దగ్గరికి అతి పెద్ద లార్డ్ వచ్చేశాడు. పెద్ద తప్పుని సరిచెయ్యబోతున్నాం. ఇదే తుది తీర్పు. ద డౌన్ ఆఫ్ కాలిబాన్. ఇంకా ఒక్కరే మిగిలిన్నారు, దాన్ని ఫ్రీ చేయాలి. ఇది 911. మీకు ఎలాంటి సహాయం కావాలి? హలో, నన్ను కాపాడండి. మేడం, ఇప్పుడు మీకు పోలీసులు కావాలా? మ్యామ్, మే 12వ తేదీ అర్ధరాత్రి సైక్స్ గ్లెన్ ఇంకా స్టెఫనీ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. అది కూడా గరాజ్ కిటికీలోంచి. వాళ్ళ 3 ఏళ్ల కొడుకు సాయర్ మీద దాడి చేశాడు. వాడు ఆ పాపని అక్కడే హత్య చేసుండొచ్చు. కానీ వెయిట్ చేశాడు. కావాలని ఏదో ఒక విషయం కోసం వెయిట్ చేశాడు. కానీ అది ఏంటి? సైక్స్ ఎక్కడికి వెళ్తున్నాడో అతని ప్లాన్ ఏంటో మాకు తెలియలేదు. కానీ స్కైలో కనిపించిన ట్రయాంగిల్ కోయిన్సిడెన్స్గా అనిపించలేదు. అది మర్నాడు ఉదయం అపియర్ అయింది. ఆ రోజు ఫ్రైడే కూడా. ఆ రోజు 13వ తేదీ. కోయిన్సిడెన్స్ కదా? నేను ఉదయాన్నే 3 గంటలకు పనిలోకి వచ్చాను. ఆ తర్వాత రండి చూద్దాం. ఓకే, ఈ చోట్లోనే నేను ఆ అమ్మాయి బాడీని కనిపెట్టాను. 20 అడుగుల లోతులో ఒక రెడ్ ఎస్యూవీ పార్క్ చేయడం నేను చూశాను. బండి ఎంటీగానే ఉంది. అది చూడగానే నాకు డౌట్ వచ్చింది. వెంటనే నేను పోలీసులకు చెప్పాను. నాకు వెంటనే సమాధానం అందింది. అదేంటంటే ఆ బండి దొంగతనం చేయబడింది. అలాగే ఆ డ్రైవర్ ప్రమాదకరమైన ఆయుధంతో ఉన్నాడని. నేను న్యూస్ని క్లోజ్గా వాచ్ చేస్తాను. అదే మిస్టర్ షైనీ అని అనుకున్నాను. సైక్స్ ఎస్యూవీని కనిపెట్టారు. అది కూడా 93లో జరిగిన మొట్టమొదటి హత్య జరిగిన చోట. ఇంధనం ఖాళీ అయిపోయింది. అది కూడా సరిగ్గా ఆ ప్లేస్లో. కారణం ఏమై ఉంటుంది? ఈ 3 ప్లానెట్స్ అలైన్మెంట్ పొద్దున 6 నుంచి 6:30 లోపు విజిబుల్గా ఉంటుంది. అది మా సైక్స్ని, బేబీ సాయర్ని వెతకడానికి కొంచెం సమయం ఇచ్చింది. ఏదో ఒక విధంగా ఇది ముగింపుకు వచ్చే కదా తీరాలి. ఒసామా బిన్ లాడెన్ లాగనా? అది దాన్ని నమ్మలేకపోతున్నాం, తను చనిపోయిందని. నేను అవన్నీ నమ్మాను. మీకు మార్ష్మెలోస్ కావాలా? యా, ఇదిగో స్మోర్స్ చేశాను. ఓ జిగటుగా ఉంది.
ఇది చండాలంగా ఉంది, సారీ. యూసీ రివర్ సైడ్కి మేమిద్దరం కలిసే వెళ్ళాం. మాస్టర్ డిగ్రీ కోసం ఇంకొక స్టేట్కి వెళ్ళాలనుకున్నాను. సో ఫ్రెండ్స్తో కలిసి లాస్ట్గా ఒక పార్టీ లాగా. మాకు ప్లానెట్స్ అలా వస్తాయని అస్సలు తెలీదు. ఐ థింక్ మనకంతా వయసు అయింది అనుకుంటా. వయసు అయినా సెలబ్రేట్ చేసుకుంటాం. సౌండ్ వినపడుతుందా? ఆరోహెడ్లోకి మేము యూనిట్స్ని తీసుకువెళ్ళాం. క్రస్ట్ లైన్, బిగ్ బేర్ అన్ని చోట్లకి వేర్వేరుగా వెళ్ళమని చెప్పాం. సైక్స్ నడిచి వెళ్ళినా ఎక్కువ దూరం వెళ్ళలేడు. అతనికి మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం. అప్పుడు మాకు బెస్ట్గా దొరికినవి 2 కార్లు. 2. కానీ పార్క్ విస్తీర్ణం 1,000,000 ఏకర్స్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉండేవాడిని. ఎందుకు? ఎందుకంటే సైక్స్ బోర్డర్లోనే చాలా దారుణమైన వాడు. వాడిని FBI వాళ్ళు వెతుకుతున్నారు కూడా. వాడిని అరెస్ట్ చేసే ఆఫీసర్స్గా మేముంటే అది చాలా పెద్ద విషయం కదా. అది చాలా పిచ్చితనంగా కూడా ఉండేది. క్యాంప్ సైట్ నుంచి క్యాంప్ సైట్కి మారుతూనే ఉన్నారు. ప్రతి టెంట్ని, ఆర్వీని, పోటాపోటీని క్లియర్గా వెతికారు. మీతో ఎవరున్నారు? తను నా కూతురే. అక్కడున్న వాళ్ళు ఎవరు మాకు కోఆపరేట్ చేయలేదు. అంతేకాదు మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. లోపల ఇంకెవరైనా ఉన్నారా? లేదు. మీరు టెంట్లో నిద్రపోతున్నప్పుడు పోలీసులు వచ్చి లైట్ వేశారంటే మొహం మీద నాకు నచ్చదనుకో. అనుమానాస్పదంగా ఎవరన్నా చూసారా? ఎవరన్నా బేబీ తోటి? బేబీనా? అది దారుణంగా కనిపించింది. దట్టమైన అడవి, చీకటిగా దాక్కోవడానికి చాలా చోటు ఉండింది. ఇప్పుడు కూడా GPS మ్యాప్ అలాంటి చోట్ల అంత రిలయబుల్ గా ఉండదు. సెల్ ఫోన్స్ పనికిరావు. కానీ అదృష్టవశంగా కొన్ని చోట్ల ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. మీ ఎమర్జెన్సీ ఏంటో చెప్పండి ప్లీజ్. నా పేరు సిల్వియా వాలెజో. ఎవడో మీరు రెంట్కి తీసుకున్న ప్లేస్ లోకి జ్వరపడ్డాడు. నా హస్బెండ్ ఇంకా వాడితో పాటే లోపల ఉన్నాడు. ఎవరైనా రండి. అక్కడ ఇండివిజువల్ క్యాబిన్స్ ఉన్నాయి. వాటిని నైట్కి రెంట్కి తీసుకోవచ్చు. సైక్స్ ఫోర్స్ చేసి అలాంటి ఒక క్యాబిన్లోకి వెళ్ళాడు. అందులో మార్టిన్ ఇంకా సిల్వియా ఉంటున్నారు. అది ఉదయం 4 గంటల సమయం. అతను మార్టిన్ని పట్టుకున్నాడు. కానీ సిల్వియా తప్పించుకుంది. పక్కనే ఉన్న క్యాబిన్లోంచి 911కి కాల్ చేసింది. మీరే కాల్ చేస్తారా మేడం? అవును, వాడు నా హస్బెండ్ తో పాటు లోపలే ఉన్నాడు. క్యాబిన్ ఎక్కడుంది? క్యాబిన్ రైట్ సైడ్ లో ఉంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇక్కడే ఉండండి. వాడు ఒక పాపతో వచ్చాడు. వాడి చేతిలో చిన్న పాప ఉంది. మీరు ఇక్కడే ఉండండి. అక్కడ నుంచి పక్కనున్న 2 క్యాబిన్స్ కి 450కే వెళ్ళగలము. బ్యాకప్ వస్తూ ఉన్నారు. కానీ దారి తప్పిపోయి ఒక 1 అవర్కి వాళ్ళు రాలేదు. ఏం చూడబోతున్నాం అనేది అసలు వాళ్ళకి ఐడియానే లేదు. నేను ఫ్రంట్ డోర్ దగ్గరికి వచ్చాను. నేను ఇప్పుడు తలుపు తెరవబోతున్నాను. ఇక్కడ క్లియర్. ఇక్కడ ఎవరు లేరు. ఒకరు పైకి వెళ్ళి చూడండి. ఇక్కడంతా క్లియర్. స్టాండ్ బై. ఆ చోటు చాలా చిందరబందరగా ఉంది. అలాగే బ్యాడ్ వైబ్స్ తో నిండిపోయి ఉంది. ఇక్కడ చూడండి. నిజం చెప్పాలంటే నేను చాలా భయపడిపోయాను. మిస్టర్ వెలాహోని కనిపెట్టాలి. ఇది బెడ్రూమ్లో అనిపిస్తోంది. సస్పెక్ట్ ని కనిపెట్టాం. సస్పెక్ట్ ని పట్టుకున్నాం. ఈ చేతులు కట్టండి. చేతులు పైకెత్తు. లేగవండి. అతని చేతిని డక్ట్ టేప్ తో కట్టేశారు. భగవంతుడా, అది డ్రిల్. వాడిని పట్టుకున్నాం. మాస్క్ తీయండి. ఓ మై గాడ్. ఇతను బయటికి తీసుకెళ్ళండి. సైక్స్ కావాలని అతన్ని అలా కట్టుంచాడు. బాడీని మేము అలాగే చూడాలని వదిలేసి వెళ్ళాడు. నిజంగానే అది చాలా దారుణం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ఎంటీ గ్లాస్ ని కిచెన్ కౌంటర్ లో మేము చూసాం. ఫ్రిడ్జ్ నుంచి తీసిన పాలు కొంచెం ఉండింది. సాయర్ డర్టీ డైపర్స్ ని చెత్తలో వేశాడు. ఆ బిడ్డని అప్పుడు కూడా వాడు బానే చూసుకున్నాడు. ఈ సమస్యకి తర్వాత వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆర్య యూనిట్ యొక్క ETA ఏంటి?
ఆ శబ్దం ఏంటి? మనం అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటా. బ్యాకప్ కోసం వెయిట్ నీకు చేద్దాం. అర్థం కాలేదా? తన దగ్గర బిడ్ ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు, కానీ వాడి దగ్గర ఒక చిన్న బిడ్ ఉండింది. నేనేం చేయగలను? ఒకవేళ అది మీ బిడ్ అయితే ఏం చేస్తారు? కానీ నేను కుదరదని చెప్పుండాలి. కార్ కోసం నేను వెయిట్ చేసి ఉండాల్సింది. అది నన్ను పిరికివాడు చేసినా కూడా నేను బాధపడి ఉండకూడదు. చా! శబ్దం వినిపించిందా? వాడు అక్కడ ఏదో పూజలు చేస్తున్నాడు. వీడియో చూశారు కదా మీరు, మరి దాన్ని వేరే ఏమంటాం? జో, ఏంటి దారుణం? కమాన్ కమాన్ కమాన్, వెళ్ళండి వెళ్ళండి. వాడు ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు? ఇంకో ఒకటి మిగిలింది. ఆ వుడ్స్ అంతా ఎందుకని నాకు ఆ టైంలో అస్సలు అర్థం కాలేదు, కానీ దాని పేరు నేను కనిపెట్టాను. దాని పేరు ఏంటంటే అపాయర్. అక్కడి నుంచి ఏడుపు శబ్దం వినపడింది. సైక్స్, వద్దు సైక్స్. షిట్, అదేంటది? అదే చా. మేం చూసిందేంటో నాకు అర్థం కాలేదు, లేదా చూడలేదని చెప్పొచ్చు. అది చాలా విచిత్రంగా ఉంది. దాన్ని ఒక యాంగిల్ నుంచి చూస్తే చూడగలం, మరో యాంగిల్ నుంచి చూస్తే క్లియర్గా లేదు. ఎందుకంటే వీడియో అంత క్లియర్గా లేదు. ఎందులోనూ నేను అప్పుడు కన్విన్స్ అవ్వలేదు. అదేదో అంటారే, కార్మిక్ ఫినామినా. కాస్మిక్ ఫినామినా. కాస్మిక్ ఫినామినా. ఎందుకంటే ఆ రోజు స్కై వియర్డ్ గా ఉండింది, అనుమానమే లేదు. చాలా వియర్డైన విషయాలన్నీ స్కైలో అప్పుడు జరిగాయి. అరోరా బొరియాలస్. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఓకే, కానీ అది చాలా వియర్డైన స్పేస్ విషయం అని చెప్పలేము కదా. నాకు చాలా విషయాలు గుర్తులేవు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ స్కై మీద కనపడిందంతా రెడ్ ఐస్ లా కనపడ్డాయి. నువ్వు చూసావా? దేవుడా, ఏంటి దారుణం! అదేమని తెలుస్తుందా? దేవుడా, లిజీ, 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 నీకేమైంది? లిజీ, నీకేమైంది? లిజీ, ఏమని చెప్పు. లిజీ, లిజీ, ఇక్కడ చూడు. లిజీ, హే కేట్, వెంటనే 911 కాల్ చేయి. అలా ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. వాణ్ణి పట్టుకున్నాం.
అడ్డు తప్పుకోండి, దారి ఇవ్వండి. బేబీ ఎలా ఉంది? ఓకేనే. కొంచెం ఉంటే అంతా ముగిసిపోయేది. అదృష్టవశాత్తు అలా జరగలేదు. వెళ్ళిపోయాడు. ఏంటి వాడు ఇక్కడ లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏంటి తమాషాగా ఉందా? లెస్లీ సైక్స్ బాడీ క్యాబిన్ నుంచి 100 అడుగుల దూరంలో క్రీక్ పక్కన దొరికింది. మొహం నిండా జలగలు. అతను కొన్ని నిమిషాలే నీళ్లలో ఉండుంటాడు. అవి అతని రక్తాన్ని పీల్చేశాయి. అందువల్ల విజువల్ ఐడెంటిఫికేషన్ చేయడం అసాధ్యమైంది. కానీ ఫింగర్ ప్రింట్ ఇంకా డిఎన్ఏ ఆధారంగా మేం కనిపెట్టాం. సైక్స్ ఇక్కడ కనీసం 2 వారాలైనా ఉండుంటాడనిపించింది. షిఫ్ట్ అవడానికి షెల్టర్ని రెడీ చేసుకున్నాడు. క్యాంప్ సైట్ నుంచి ఆహారాన్ని దొంగిలించాడు. ఈ భూమి మీద తన చివరి క్షణాల్ని ఆకలితోనూ, చలితోనూ, ఒంటరితనంతోనూ బతికాడు. మాయలు కాదు, దెయ్యం కాదు, రక్తంతో ఉన్న ఒక మనిషి, ఒక దారుణమైన మనిషి, మనసాక్షి లేనివాడు. సో ఆ రోజు మార్నింగ్ నేను వర్క్ కోసం బయలుదేరుతున్నాను. అప్పుడే నేను నా ఫేస్బుక్ ని చెక్ చేశాను. అప్పుడు ఈ మెసేజెస్ అంతా చూసి అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. చుట్టూ ఏం జరుగుతుంది? అండ్ ఫైనలీ వాడిని పట్టుకున్నారు. యాక్చువల్లీ నిజంగానే వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు ఎండ్లాండ్ ఎంపైర్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే సీరియల్ కిల్లర్ లెస్లీ సైక్స్ అంటే అందరు వెతుకుతున్న మిస్టర్ షైనీ తన కథ ఇప్పుడు పూర్తయిందనే మనం చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం సైక్స్ ని పోలీసులు కాల్చి చంపేశారు. అది కూడా శాన్ బర్నార్డినో మౌంటైన్స్ లో. కానీ అంతకంటే ముందు ఒక పోలీస్ డెప్యూటీని చంపేశాడు. రుచి, ఆయన గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. అది నేనే అయి ఉండాలి. నా ఫార్ములా ఇప్పుడు లెస్లీ గురించి అనౌన్స్ చేయబోతున్నాను. అదేంటంటే మిస్టర్ షానీ అని నాశనమైన వాడు ఈరోజు ఉదయం 6 గంటలకు చనిపోయాడు. పెసిఫిక్ స్టాండర్డ్ టైంలో లోకల్ అథారిటీస్ యొక్క గన్ బ్యాటిల్లో చనిపోయాడు. నేను నమ్మలేకపోయాను. ఇలా జరగడం వల్ల అంటే నా మనసులో ఉన్న భారం తగ్గినట్టు నాకు అనిపిస్తోంది. అర్థమైందా? సిఫ్రా ఆత్మకి ఇప్పుడు శాంతి దొరికింటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే వాడు దొరికిపోయాడు. కానీ దీనివల్ల తను తిరిగి రాదని నాకు తెలుసు. అట్లీస్ట్ మేమిప్పుడు ప్రశాంతంగా హీల్ అవ్వచ్చు. లెస్లీ సైక్స్ మరణం వల్ల నేను సంతోషపడలేదు. నిజంగానే లేదు. మొదట్లో ఉండేది, కానీ కాలం గడిచే కొద్దీ అతన్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చుండేది. సైక్స్ యాక్టివ్గా హత్యలు చేస్తున్న సమయంలో ఊళ్ళో కొన్ని వందల అంతుపట్టని హత్య కేసులున్నాయి. వాటిలో కొన్ని సైక్స్ కూడా చేసుండొచ్చు, ఎవరికి తెలుసు. సైక్స్కి ఒక స్నేహితుడు కూడా ఉండుండొచ్చు. అతనికి డబ్బిచ్చి సహాయం పొందుండొచ్చు. అవన్నీ మనకి తెలియదు. వాడు చాలా ఈజీగా సులభంగా చనిపోయాడు. వాడు ఘోరంగా చిత్రవద అనిపించి ఉండాల్సింది. సారీ, ఓవర్గా మాట్లాడేశానా? లేదు, పర్ఫెక్టే, పర్వాలేదు. ఇప్పుడు నేను రికార్డ్ని స్ట్రైట్గా ముగిస్తాను. ఓకే. ఫస్ట్ వాణ్ణి చంపేశారని మాకు తెలిసినప్పుడు నాకు చిన్న సంతోషం అనిపించింది. చాలా మంచిది. తన వల్ల ఏ ప్రాణం పోదాం. విక్టోరియా మెమరీస్ని మర్చిపోకూడదనుకున్నాం. కానీ కాలం గడిచే కొద్దీ అది కష్టమైంది. ఫ్రెండ్స్కి కూడా ఇంట్రెస్ట్ పోయింది. కానీ చివరిగా అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నీ పేరు పిలిచినప్పుడే కదా నువ్వు చనిపోయావు. నువ్వు ముందే చెప్పావు కదా. నాకు తెలుసు, కానీ ఇది నిజం. టెడ్ బండీ, గేసీ వీళ్ళ పేర్లు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి. అదే వరుసలో ఈ షైనీ పేరు కూడా. పైనియర్ మెమోరియల్ సిమెటరీలో అక్కడ జరిగిన ఫంక్షన్ లో 8 విక్టిమ్స్ లని ఆనర్ చేశారు. 1995లో జరిగిన ఒరిజినల్ క్రైమ్స్ కి దీనికి సంబంధం ఉంది. దాదాపు 1000 మందికి పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. సీరియల్ కిల్లర్ లెస్లీ సైక్స్ వల్ల చనిపోయిన వాళ్ళ కోసం ఇవి జరిగింది. లిజీ, కేట్, కేట్, ఇక్కడికి రా.
వెంటనే 911 కాల్ చేయి. వచ్చిన లైట్ సీజర్ ఇచ్చింది. అవును, మొదటిసారి మంచి ప్లేస్లో దొరికింది. ఇంతకు ముందు మీరు ఎపిలెటిక్గా ఉన్నది లేదా? ఆ రోజే మొదటిసారి స్టార్ట్ అయింది. ఆ బ్యాడ్ టైం అక్కడున్న నాకు మాత్రమే కాదు, గెయిల్, ర్యాండమ్గా ఆ ట్రిప్కు వెళ్ళిన మా అందరికీ కూడా. ఇప్పుడు కూడా నన్ను స్పిరిట్స్ ఇంకా గోస్ట్ ఇలాంటి విషయాల్ని నమ్ముతావా అని అడిగితే నిజంగా లేదు, కానీ నేను వాటిని ఎప్పటికీ నమ్మను. కానీ ఆ వీకెండ్ క్యాంపెయిన్కి మేము వెళ్లకుండా ఉండాల్సింది. మేము పోర్ట్లాండ్కి షిఫ్ట్ అయ్యాం. ఇది సూపర్స్టిషియస్గా అనిపించవచ్చు, కానీ కౌంటీ మొత్తం శాపించిన వాళ్ళలా అనిపించింది. లెస్లీ సైకి ఏం కావాలని కోరుకున్నాడు? అది నాకు తెలీదు. మీ దగ్గరే తీరిస్తుంటే ప్రజలు అది అడగాలనుకుంటున్నారు. ఏం చెప్పమంటారు? వాడేమైనా అపోకలిప్స్ కల్ట్కి చెందినవాడా? 60 లక్షల సంవత్సరాలకు పూర్వం ఉన్న లీచ్ గార్డ్ని రప్పించాలనుకున్నాడు. థాన్ ఆఫ్ టైమ్, క్యాలిబన్. పోలీస్ రిపోర్ట్లో ఇవన్నీ రాయలేం పాల్. దానివల్ల సమస్య తీరిందని కుటుంబాలకి సంతోషాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఒక్క విషయం చెప్పగలను, లెస్లీ సైక్స్ ఒక మాన్స్టర్. అతన్ని పట్టుకున్నాం, అతన్ని చంపేశాం. తన ఆఖరి లెటర్లో ఏం రాసింది? లెక్సీ చెప్పినట్టుగా అదే చెత్త వేరే రోజు దొరికింది. అదే చెత్తే, కానీ డిఫరెంట్ డే. దానికి అర్థం ఏమైనా ఉందంటారా? వాడు చనిపోవడానికి 2 రోజుల ముందే అది పోస్ట్ చేశాడు. అది వాడు సెండ్ చేసుంటే ప్లాన్ ప్రకారం ఏది జరగలేదనేది తెలుసుకునేవాడు. ఆ లెటర్ చివరిలో తను ఏం చెప్పాడు? వెల్, అది నిజమే అయితే నెక్స్ట్ ఇంకో సంవత్సరంలో అది కూడా కనిపెడతామనుకుంటా. సంతోషంగా వాముకు చెందిన రహస్యాలని నేనిప్పుడు తెలుసుకోగలను. కోత కోసే కాలం మళ్ళీ తిరిగి వస్తుంది, పంట కూడా పండుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు మనకు అర్థం కాలేదు, అర్థం కాకపోవచ్చు కూడా. ఇప్పుడు మా దగ్గర కొన్ని చిన్న చిన్న ముక్కలుగా విచిత్రమైన పజిల్ ఉంది. ఒకవేళ వాటన్నిటినీ మనం కలిపినా కూడా ఫలితంగా వచ్చే పిక్చర్ని మనం చూడగలమో లేదో తెలియడం లేదు. యా, మీకంతా తెలిసిందా? నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ గా ఫినిష్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఓకే, అద్భుతం. ఆల్ రైట్, థ్యాంక్స్ గైస్.
ఓకే, ఆగస్ట్ 23, 2023 మళ్ళీ పింటోలో ఉన్నాను. ఈసారి ఇంకొంచెం సౌత్కి వచ్చాను. యా, ఇది దారుణమే. చూడ్డానికి ఈ ప్రదేశం తేడాగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ గ్యాస్ స్టేషన్లో ఒక అతనితో మాట్లాడాను. ఆయన ఇక్కడ చాలా గుహలు ఉన్నాయని చెప్పారు, కాక్స్ కామ్లో. సో అది ట్రై చేయబోతున్నాను. ఫలితం ఉంటుందనుకుంటున్నాను.